శ్రీ సాకేతముజేరి బ్రహ్మమునుల ఆశీర్వాదములు స్వల్ప సీతా శ్రీమంతిని గూడి పుప్రజ కృతార్థత్వంబునందన్ మహర్వీ సామ్రాజ్యమునంది రామవిబుడవేళన్ కృపాపూర్ణుడై ఆ సామీరిక సంగినట్టి శుభమేనర్తింతన శ్రాంతమున్ ఆధార కమలవర్తను బాధాకృద్విఘ్న పట్ల పరిహర్తను సన్మేధా ప్రధానకర్తను శ్రీ దీదాయకు భజింత సిద్ధి గణేశున్ శ్రీగల మాధురీ పణితి జీవకళలు తొలుకాడుతున్న నా వాగమృతంబు వృష్ణునతమన్ రసవత్ కవితాల సజ్జరిన్ సాగగజేయ నా హృదయ సారసపీఠిని ఎల్లవేళలన్ బావుగా నిలిచినే పిల్వ పల్కక వేటదనమ్మ భారతీ లీల జగన్నాట్యశాలలో నన్నక పాత్రభూతునిగా నిర్తరచినావు బాల్యంబు నుండి నీ భక్తి బీజము మది నుంచి ప్రేమమున పోషించినావు దయతోడనన్ కృతార్థతనందజేయ నీ కృతిరాయ బుద్ధి కలిగించినావు కడకు నేనే నీవు కనుమని గురుడవై పరతత్వమును సుతపరచినావు నేను సర్వంబరడీ నిశ్చయాత్మపూర్ణతత్వము మతినతి స్ఫుటమునర్చి కరుణదలు కొత్త భూమా సుఖం మునసగి బ్రో శ్రీరామ రామ సంపూర్ణ కామా సంచారంభ విజృంభితం స్తుతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్తద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. మనం ఇంతవరకు శ్రీమద్ రామాయణంలో సుందరకాండం ముఖ్య కథాంశంగా గల శ్రీ సీతారామచంద్ర కవి విరచితమైన శ్రీ హనుమత్ సందేశము అనే మహాప్రబంధంలో నుంచి ద్వితీయాశ్వాసంలో ఆంజనేయ స్వామివారు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి రావణాసురుని సభకు తీసుకురావడము, అక్కడ వాలపీఠం మీద కూర్చొని రావణాసురునితో సంభాషించడము, రామునికి ఆయనకు గల అంతరాన్ని తెలియజేయడము, ఆ తర్వాత ఆయనకు తోక కాల్చమని చెప్పి రావణాసురుడు ఆజ్ఞ ఇవ్వడము, దానికి విభీషణుడు దూతను చంపడము న్యాయం కాదు, చంపమని ఆజ్ఞ ఇస్తే దూతను చంపడం న్యాయం కాదు, వేరే ఏదైనా శిక్ష వేయండి, దూతను చంపకూడదు, దూతను దండనార్హుడు కాదు దూత, ఒకవేళ అంత దండించాల్సిన అవసరం వస్తే కొన్ని శిక్షలు ఉన్నాయి, దూతకు మాత్రమే వేయదగిన కొన్ని శిక్షలు శాస్త్రంలో చెప్పినారు. తల గొరిగించడము, ఏదైనా చిన్న ఒళ్ళి మీద వాత పెట్టడము, ఇట్లాంటి చిన్న చిన్న శిక్షలు కొన్ని ఉన్నాయి, అట్లాంటి శిక్షలు ఏమైనా చేయొచ్చు నువ్వు అని చెప్పి విభీషణుడు సలహా ఇస్తే ఆ తమ్ముని సలహాను పాటించి తనకు కూడా న్యాయశాస్త్రం తెలుసు కాబట్టి, అది తప్పని తెలుసు కాబట్టి తెలుసుకొని ఆయనకు తోక కాల్చమని చెప్పి ఆజ్ఞ ఇవ్వడము, ఆ తోక కాల్చమని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత భటులు ఆయన తీసుకుని పోయి ఆ లంకా నగరంలో గల 7 ప్రాకారాలలో ఆయనను పురవీధులంతా ఊరేగించి తీసుకుపోయి ఆ కొలువు మొగసాల ముందర నిలబెట్టి అక్కడ ఇంకా తోకకు అగ్ని పెట్టడానికి ప్రయత్నం చేయడం వరకు మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత కథ ఈరోజు మనం చెప్పుకుందాం. సరే, తోకకు అగ్గి పెట్టడానికి వాళ్ళంతా ఉత్సాహంగా ఇచ్చేస్తూ తలపై మొట్టుతూ నెట్టుతూ నీ పని ముందుందిలే, ఇప్పుడేమైంది చూస్తావు, ఇంకా నీ గతి ఏమవుతుందో అని రాక్షసులంతా రకరకాలుగా మాట్లాడుకుంటూ తీసుకుపోతూ ఉంటే స్వామి అందరినీ క్రీగంట కనిపెట్టుకుంటూ ఉండి ఆ లంకలో ఉండే రహస్యాలన్నింటినీ, ఇంకా అంతకుముందు చూడని చోట్లు ఏమైనా ఉంటే చూస్తూ సందుగొందులు అన్నీ పరికిస్తూ అన్నీ వెళ్ళి అక్కడి నుంచి ఇంకా గమనిస్తూ ఉన్నాడు, ఇంకా ఏం చేస్తారో చూస్తామని. ఇప్పుడు శ్రీకరమును శాస్త్రవచయ భీకరమును సత్యశౌచ విరహిత దైతేయాకరమును మణిగణరత్నాకరమును నయనయా మహాపురమందున్ చుంబితాంబరరత్న శోభిత హర్మ్యాగ్రతలముల దైత్యేశ తనయవరుల ఆతని మనుమలనాప్తుల మంత్రుల దిక్కుల గెలిచిన ధీరగుణుల బిరుదుల వేర్వేర పెద్ద పెద్ద అక్షర పంక్తుల తద్గృహపతుల పేర్లు బంగారు పల్కలపై వజ్రంబుల చెక్కియుంచిన తీరు చక్కమదిని తలచి బళిగ శభాసౌర ధనుజ విభుని బలగం ఇంతింతయని లెక్క పరుపరాదు పణిపతికినైన భాషాధిపతికినైన అనుజునించుతు హనుమంతుడరుగునిడను.
ఇంకా ఆ లంకా నగరం ఎట్లాంటిది, శ్రీకరం అంటే బాగా సంపద కలిగి ఉండేది. శ్రీకరం అంటే లక్ష్మీ నివాసం అని కాదు, ఇక్కడ సంపద కలిగి ఉండేది. శాత్రవచయ భీకరము, శత్రువులకు శత్రుభయంకరమైనది. సత్య శౌచ విరహిత దైత్యకరము, సత్యము శౌచము శుచి శుభ్రత సత్యము ఇట్లాంటివన్నీ లేనిది, ఇవన్నీ లేని రాక్షసుల గుంపుకు ఆలవాలమైనది. మణిగణ రత్నాకరమును, ఇవన్నీ మణులు మాణిక్యాలు అన్నీ ఉన్నాయి అటువంటి మహాపురంలో. ఇంకా ఒక్కొక్కరి ఇండ్లు ఆ రాక్షసుని, ఆ రావణాసుని బంధువుల ఇండ్లన్నీ ఎట్లున్నాయి అంటే ఒక్కొక్క ఇల్లు ఆకాశాన్ని తాకేటట్లు అంత ఎత్తులో ఉన్నాయి. వాటికన్నిటికీ రత్న మాణిక్యాలతో అలంకరింపబడి ఉన్నాయి. ఇవన్నీ రావణాసురుని కొడుకులు, మనమండ్లు, వాడి బంధుజనులు, వీళ్ళందరి ఇండ్లు. అవన్నిటిని వాళ్ళ ఇండ్లకు ముందర ఒక పలకల మీద మణులతో మాణిక్యాలతో వాళ్ళ పేర్లు కూడా, ఆ గృహపతుల పేర్లు, ఈ గృహం పలాని వానిది అని నేమ్ బోర్డ్స్ మనం ఇప్పుడు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఆ గృహపతుల పేర్లు కూడా చెక్కి ఉంచినారంట. అవన్నీ చూసుకుంటూ బాగా గుర్తుగా అనమాట ఆయనకు బాగా, ఇది విభీషణుని ఇల్లు, ఇది కుంభకర్ణుని ఇల్లు, ఈ విధంగా ఒక్కొక్కరి ఇల్లు కూడా ఇది పలానాది, ఇది ఎక్కువ కాల్చాలా, దీన్ని తక్కువ కాల్చాలని తెలుసుకునేందుకు వీలుగా కూడా ఈ సౌకర్యం కూడా దొరికింది స్వామికి. చూసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇంకా ఏముంది అక్కడ లంక తిప్పేటప్పుడు ఇంకా ఆయన ఏమేమి గమనించినాడు అంటే, వైరులు చేరరావాని ఎంతటనవి భీమధ్వనులతోట పెటిలి పడుతూ ఎట్టి శాస్త్రవులను నిలగూల్చు కృత్రిమ యంత్రంబులుండు చోట్ల రసి కొనుచు చెనకి నరిపులను చిటుకలో పరిమార్చు క్షుద్ర విద్యల రాక్షసులగనుచు హరు నివాసములనోం హర హర హరయని రక్కసులు చేయు ప్రార్థనలు వినుచు అవలి రాజవీధి నుండి ఈవలి రాజవీధికెప్పుడు రాకపోగా ఉన్న సందత్రోవలు ఊహించుకొనుచును సావకాశముగను తనగదలచి జలికినట్టు తాను ధరించు కొలదిని అలుకుదీరి దనుదులంతకంత హెచ్చికే కలిడుచు వచ్చి పైబడుతుండ తోక ముడిచికొనుచు తొంగి తొంగి చూడదగిన ఎట్టి చోటుల నెల్లను తీవ్రపడక సరగ తేరిచూచి కరతలామలకముగా పురమర్మంబులరసి కొదువ చదువలరయు కొరకు కేకలిడటి రిపులమూక నిగాదిగా పారచూచి చాలా భయము చెందినట్టుల కనుల రెప్పలల్లార్చుచు తలగోకి క్రిందు మీదు దూచి కిచకిచమనే. ఇంకా ఆ లంకానగరం ఎట్లుందిరా అంటే, ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళు కాలం మోపుతూనే వాటంతటా అవే శబ్దాలు, భయంకరమైన శబ్దాలు ఇచ్చే కొన్ని యంత్రాలు, అటువంటి యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు ముందే వాళ్ళు. ఇంకా శత్రువు అడుగు పెడుతూనే వాడి మీద వచ్చి ఒక ఆయుధం పడేలాగా ఒక ఏర్పాటు, ఇట్లాంటి కృత్రిమమైన యంత్రాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా లంకాపురం జోలికి ఎవరైనా వచ్చినాడు అంటూనే వాడిని చంపగలిగిన మంత్రశక్తులు ఉండే రాక్షసులు అక్కడ ఉన్నారు. ఇంకా హరు నివాసములు, ఆ లంకాపురంలో ఈశ్వరాలయాలు దండిగా ఉన్నాయి. రావణాసురుడు పరమశివభక్తుడు, ఇంకా ఆయన రాజు ఏ దేవుణ్ణి కొలిస్తే మిగతా అందరూ ఆ దేవుణ్ణే కొలుస్తారు. కాబట్టి అందరూ కూడా అక్కడ శివ భక్తులు ఎక్కువ అన్నమాట, శివాలయాలు ఎక్కువ. అక్కడ శివాలయాల్లో ఓం హర 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 అని వాళ్ళందరూ చేస్తున్న ఆ ప్రార్థనలు అవన్నీ వింటూ, ఇంకా సందు గొంతులన్నీ చూసుకుంటూ, ఇంతకుముందు చూడని చోట్లన్నీ నిశ్చితంగా పరిశీలన చేసుకుంటూ స్వామి తొందరపడకుండా వాళ్ళు ఏం కొట్టినా తిట్టినా ఏమని చేస్తున్నా కూడా నిదానంగా నిబ్బరంగా పోతా ఉన్నాడు అనమాట. అన్నీ గమనించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. పోయి అప్పుడు ధనుదులందరూ అరచుతూ తప్పట్లు కొట్టినవి వీడు పట్టు వదల చిక్కబోడు వీని చెష్టలు తెలిసినటంచున తనిగొనుచు నరుగునెడను తాళవృక్షంబులంతటి పొడవు కలిగి మోకుదిర్గడి స్థౌల్యములు కలిగి కోరింద పొదతీటు గొల్పు గొప్పులు కలిగి శైలాగ్రములను బోలు తనులు కలిగి చక్రంపు బిరుసుల సాటి చక్షులు కలిగి గదలదీట గునాసికములు కలిగి పిడిబాకులను బోలు పెద్ద కూరలు కలిగి చిత్రమై కదలిడి చెవులు కలిగి బండిగాండ్లనదగు పైడి గుండు ముక్కు పోగులాదిగా తగు రత్నభూషణములు దాల్చి తమ ముంగిళ్ళ దైత్యసతులు నిలిచి హనుమంతుగని చాలా నివ్వెరపడి. ఇంకా రాక్షసులందరూ ఇళ్ళ ముందు నిలబడుకొని ఆడరాక్షసులు రాక్షస స్త్రీలందరూ ఎవరెవరి ఇళ్ళ ముందు వాళ్ళు నిలబడి స్వామిని చూస్తూ ఉన్నారన్నమాట. ఎట్లున్నారు వాళ్ళు అంటే, ఒక్కొక్కరు తాళవృక్షం అంత పొడవు ఉన్నారు, ఒక్కొక్కరు తాటి చెట్టు అంత ఎత్తు, భయంకరమైన స్థౌల్యం, విపరీతమైన లావు. వాళ్ళ కొప్పులు ఒక్కొక్కటి కోరింద పొదలాగా ఇంత పెద్ద పెద్ద కొప్పులు, వాళ్ళ ముక్కులు గదల్లాంటి ముక్కులు. ఆ తర్వాత పిడిబాకులను పోలు కూరలు, వాళ్ళ కూరలు ఒక్కొక్క కూర ఒక్కొక్క పిడిబాకులాగా ఉందన్నమాట. ఇంకా విచిత్రమైన చెవులు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆభరణాలు ఎట్లా ఉన్నాయంటే, ఒక్కొక్కటి బండిగాన్లనదగు పైడి గుండు ముక్కు పోగు ఒక్కొక్కటి ఒక బండిగానంత ఉందంట. ఆ తర్వాత ఇట్లాంటి ఆభరణాలన్నీ వేసుకొని వాళ్ళ ఇళ్ళ ముందు నిలబడి స్వామిని ఊరేగింపుగా తీసుకొని పోతూ ఉంటే చూస్తూ ఉన్నారన్నమాట.
చూసి ఆశ్చర్యపోతున్నారు ఆయన చూసి. తెలిసి కపిసింహుని తెరి చూడ భయమునను పల్కులను తొట్టుపాటు చెంద అతని ఛాయను తేజోపి ఎమ్మలార కంటిమే ఇటికో తినే కడలనైనా. ఇట్లాంటి కోతిని ఎక్కడైనా మనం చూసినామా, ఇంత భయంకరమైన కోతిని అని వాళ్ళు అంత పెద్ద రాక్షసులు కూడా ఆ స్వామిని చూసి భయపడిపోతూ ఉన్నారన్నమాట. చూసినామా ఇట్లాంటి కోతిని ఎక్కడైనా. వీడటే మన పురి ధీరనంకి నినట్టె తొలుదొల్త గెలిచిన దుండగీడు, వీడటే మన రాజు వివిధోపవరతలు పెరికి వైచిన ఎట్టి భీమబలుడు, వీడటే వ్రేసిన వేటుతో నక్షుని ధరణి గుల్చిన ఎట్టి దండధరుడు, వీడటే మన పురి వీర దైత్యుల దంప మారి అయి వచ్చిన మర్కటుండు, కడతనిన వారు రాబోరు గాని బ్రతికి ఉన్నవారైన మన కడను పిల్లలను ఉండకుండంగా చేయుటకేమో తల్లి ఇతను తోకను కల్పింపనించరాదు, చెనకినంత ఎర్రచీమయైన బిరానగరుచుగాదే ఇట్టి గణబలుండు తన తోకగాల్పదైత్య నిర్మూలనం వేల చేయకుండు నుంచి చూడ అనుచు వీధి వీధులందున దైతేసతులు దిగులు చెంది సందడించు పతుల పుత్రకులను బ్రతిమాలి ఇండ్లకు రండనంచు నీడ్వ రాకవారు. ఇంకా వాళ్ళు స్వామిని చూసి భయపడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. ఈయనేనా లంకిని గెలిచిన మహావీరుడు, ఈయననా మన వనం అంతా పాడు చేసినవాడు, ఈ మహానుభావుడేనా మన అక్షకుమారుని చంపింది ఈ మహాబలుడేనా. ఇట్లా ఒకరితో ఒకరు వాళ్ళు మన దైత్యులందరినీ చంపడానికి మారిగా వచ్చిన మర్కటుడు, కోతి రూపంలో వచ్చిన మారి ఈయన మన రాక్షసులందరినీ చంపడానికి. ఇటువంటి వాడు ఈయన పోయినోళ్ళు పోయినారు, ఉండేవాళ్ళన్నా మర్యాదగా ఉండనీయకుండా ఇంకా ఈయన తోకను కాల్పమని చెప్పి రాజు బుద్ధి లేని ఆజ్ఞ ఇచ్చి పంపించినాడు. ఎర్ర చీమైనా కూడా తొక్కుతోనే కట్ చేస్తుంది. ఇంత మహాబలుడు ఆయన తోకకు అగ్గి పెడితే ఆయన ఊరుకుంటాడు, ఆ లంకను నాశనం చేయకుండా అని చెప్పి వాళ్ళు దిగులు పడుతూ వాళ్ళందరూ అక్కడ స్వామి దగ్గరికి పోయి అగ్గి పెట్టాలా, ఆయనను కొట్టాలా తిట్టాలా అని అనుకుని ఎగురుతూ ఆనందంగా తాగి ఇష్టం వచ్చినట్టు మధువు తాగి అంతా ఎగురుతూ ఉండే వాళ్ళందరినీ వెనక్కి పిలుచుకొచ్చుకుందాం, ఇక్కడ ఉంటే ఏం ప్రమాదం అవుతుందో అని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకుంటూ రావాలని చెప్పి పోతూ ఉంటే వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు, సారాయి పీపాల సందిట నిరికించుకొని కొందరసురుల గుంపులోన వివేగతమ చేతి వెండి జాడీలతో అడిగిన వారికి అడగకుండునట్టు వారికి కూడా అత్యాదరంబున పుచ్చుకొండనుచు నందించుచుండ మితిమీరగా త్రావి మీసములు దీడుచు కనులెర్రజేయుచు కత్తి సాము ప్రజ్ఞలటనట దూపుచు పడుచు లేచి పులులు పొంచడి విధమున పొంచి ఎగిరి గంతులు వైచుచు ఇంత ఎనగరానట్టి సంతోషమతిశయిల్లా. ఈ రీతి నల్లదును 7 కోటల ఎందు త్రిప్పి తత్పుర మధ్య దేశమందు కొలువు సావడి యొద్ద నిలిపి బారులు తీరి అంబరంభద్రువ మహాధ్వనులను సింహనాదంబులను చేయుచు అతని ఇరుపార్శ్వముల నిలిచి ఇటునట్టు కదలనీయక గట్టిగా బిగబట్టుకొనుచు కొందరు నిలుపుచుండ కొందరప్పుడు. వాళ్ళు ఉత్సవం కదా, ఊరేగింపు చేస్తున్నారు తిరునాళ. కొందరు సరాయి పీపాలు సంఖలో పెట్టుకొని అడిగిన వాళ్ళకు అడగనోళ్ళకు కూడా పిలిచి రాని తాగండి, నేను తాగినా నువ్వు తాగు అని చెప్పి అందరికీ తాపించుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ లేస్తూ, ఇంకా ఒక్కొక్కడు కర్రసాము చేసేవాడు ఒకడు, పులివేషం అలాగా ఇట్లా వంగి ఇట్లా చూసేవాడు ఒకడు, ఇట్లా స్వామి తట్టు గుండు చూపించి పైకి కాల్చి ఆనందం పడే బెదిరిస్తున్నా అని ఫీల్ అయిపోయి తనంతకు తను ఆత్మానందం పొందేవాడు ఒకడు. ఈ విధంగా వాళ్ళంతా ఎవరెవరి ప్రజ్ఞలన్నీ వాళ్ళు చూపిస్తూ స్వామి దగ్గర చేస్తూ ఉన్నారు. ఇళ్లలో ఆడవాళ్ళు బలవంతంగా పిలుచుకుపోతుంటే కూడా రాకుండా వాళ్ళ ఆ ఇదిలో ఉత్సాహంలో ఉన్నారనమాట. ఈ విధంగా వాళ్ళు ఉంటే కొండ చిలువలట్లు కోటాన కొట్లుగా తైలములను ముంచి తడిపి తీసినట్టి బట్ట తిరుల అనిలది వాలంబునందు చుట్టదొడిగిర సురవరులు. కొండల రీతిగాగ పెనుగుట్టలు పెట్టిన బట్ట తిర్లను బండెడొక్క పరిబట్టు తెచ్చి అసంగుతుండ తేతెండని ఆర్చితో గతి తీవ్రత జుట్టెడి రక్షసాలిని కొండనకుండ వాయుస్తులు ఊరక వాలము పెంచుతుండగన్ ఇంతవరకు మీరలిందొనర్చిన తిరులు సగముతోకైన తాళలేదే పొండు వేగ చెండు వస్త్రములను తుండ కొందరేగిరి కొండలట్ల వన్నెల దాపుడు వస్త్రములను తెచ్చి పడవైచుచున్నంగా తెరులు పేడి తైలమున ముంచి ఏలపదాలు మించి చుట్టుడీ అని కొని తెచ్చి పెట్టుచుండా. ఇంకా కొండలలాగా తెచ్చి గుట్టలుగా వేసినారు. ఇళ్ళలో ఉండే పాత గుడ్డలన్నీ తీసుకొని వచ్చి వేసినారు తోక చుట్టడానికి అని చెప్పి చుడుతూ ఉన్నారు. తోక వాళ్ళు ఎంత చుట్టినా కూడా చాలడంలో ఇంకా సగం కనపడుతూనే ఉంది. పెంచుతూనే ఉన్నాడు స్వామి, తోకను విపరీతంగా పెంచుతూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా పెంచుతూ ఉంటే ఇంకా అవి చాలక పాత వస్త్రాలు సరిపోక ఇంకా ఇంట్లో దాపుడు వస్త్రాలు ఉంటాయి కదా, ఇంట్లో కొత్త బట్టలు దాచిపెట్టుకున్నవి పట్టు వస్త్రాలు, వాటిని కూడా చాపండి ఇంకా ఇవి చాలలేదంటే ఇళ్ళలో పోయి ఇంకా పట్టు వస్త్రాలు ఉండే వస్త్రాలన్నీ తీసుకొని వచ్చి చుట్టూ ఉన్నాను అనమాట. ఎంత చుట్టినా స్వామి వాళ్ళని పెంచుతూనే ఉన్నాడు. అది
అది ఇంకా ఇది కావడం లేదు. ఆ విధంగా తెస్తూ ఉంటే మధ్యమును త్రావి అతి మదోన్మత్తులగుచు అసలులప్పుడు అకారణమగ్రహమున గొడల ధరించు వస్త్రములుడుటరుగక అందు కొందరు మెడపట్లు నగుచు దొరల వారల తిట్టుచు కొందరు పేరెములెత్తుచును దిరులు బెరబెరతేరన్ చేరుకొని అప్పుడు అసలుల వారిగా వెసజుట్టిరతని వాలము కడకున్ అచ్చెరువుగా తోకకొనన్ కుచ్చుగా తైలాద్ర వస్త్రకోటులు వరసం చచ్చరణమరిచి వానిని నచ్చో కలయంగ బేడినంటుకొనుటకై సెగ తగిలిన మన శిరముల పగులింపగ బిడడు సాధు పలువైతని నమ్మక తగదు బాగుగా తగ బిగబట్టుతునుండుడేము పెట్టెదమగ్నిన్ అనుచు హెచ్చరించి అసురులు కొందరు దూరమందు నుండి తోక కుచ్చుకొనకు మండుతుండు కొరువులనంటించి పరుగులిడి చుట్లు పట్ల నిలక. ఇంకా ఎంతసేపు ఉన్నా పెంచుతూనే ఉన్నాడు. ఇంక ఇది అయ్యే పని కాదు, ఇంకా ఇక్కడికి చాలు అని చెప్పి సగం వరకు చుట్టిన తర్వాత దాన్ని తీసుకొని పోయి తోక కొసకు చుట్టి అక్కడ ముడి వేసి బాగా దాన్ని నూనెలో బాగా ముంచి ఇంకా మేము దీనికి అగ్ని పెడతాము జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పి కొందరికి ఆజ్ఞ ఇచ్చేసి కొందరు ఆయన బాగా ఆపకైపక నిలబడుకొని గట్టిగా పట్టుకున్నారు. కొందరు కొరువులు తీసుకొని వచ్చి ఆయన వాలానికి అంటించేసినారు. అంటించి ఇంక భయపడి పరిగెత్తినారు. ఎవరంతకు వాళ్ళు అంటించినారు, పరిగెత్తుతున్నారు. ఇంక ఎవరంతకు వాళ్ళు ఆయన వదిలిపెట్టేసి పవనసుతుడు తనను పై బట్టుచు వెనుక త్రోపనరయు వీరదైత్యవరుల నిట్లనట్ల నొరచూపుల చూడ బెబ్బరించి అదరి బెదరి చెదరి ఎగసి బోర్ల పడుతునింకే అది గతి ఎంచు వచ్చననుచు వారలు ఒకరిపైనొకరు దొర్లి పడుతూ లేచుచు మేన ధూళి దుడుచుకొనుచు దూరమేగి అంతకు మున్నయా సురేశుడ వనిజకడను పారాలతో కావలుంచి ఎండిన రాక్షసైవతుల కొందర రావించి ఇట్లనే రాముడంప సీతను దూతులకే తెంచినట్టియా హనుమంతునకు తోకనంటగా అల్పనాన తిచ్చితి మీరలందుండి వానికి జరిగడు పరిభవంబరసివేగ సీత కెరిగించి లంక చేరు రిపులకిదే అనుభవమును మాట నిరుగజెప్పి రాముపై ఆశమాన్పించి రమణి నన్ను చేర్పుడన వారలట్టులే చేయుదుమని ఆంజనేయు తోకకు అగ్నిపెట్టెడిదాకా నసురసతులు దూరమందు నిలిచి చూచుతుండ రాక్షస గుంపులు బెదరుచు తమ్ము నలగద్రొక్క తరుణులప్పుడు తోకకు అగ్నిపెట్టినారు. అగ్గిపెట్టిన వాళ్ళు పరిగెత్తినారు. ఈ పక్క స్వామిని పట్టుకున్న వాళ్ళు ఆయన ఇట్లొకసారి చూసేసరికి భయపడిపోయి అక్కడనే పడిపోయినారు, కింద పడిపోయినారు. అయిపోయింది వాళ్ళ కథ అక్కడనే. ఇంకా మిగతా అందరూ పరిగెత్తుతున్నారు, ఒకరి మీద ఒకరు పడి నలగదొక్కుంటూ ఒకరినొకరు నలగదొక్కుంటూ తిరిగి చూస్తే ఏమవుతుందో అని పారిపోతూ ఉన్నారనమాట. ఇదంతా ఈ రావణాసురుడు ఏం చేసినాడు, నేను ఇచ్చిన ఆజ్ఞ ఈ రాముడు పంపితే నీ దగ్గరికి వచ్చిన కోతికి తోక కాల్తామని చెప్పి మా రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆయనకు ఆ పరాభవం జరుగుతూ ఉంది, ఇంకా వాడు ఇదైపోతాడు అని చెప్పి ఈ విషయం సీతమ్మకు చెప్పి ఆమెను ఇంకా రాముని మీద ఆశ మాన్పించి ఇది చేయండి అని చెప్పేసి వాడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు వాళ్ళ కొంతమంది రాక్షసులకు. వాళ్ళు దూరం నుంచి ఇవంతా చూస్తూ ఉన్నారు. చూసి ఇంకా పోయి సీతమ్మకు చెప్పాలి ఈ విషయం. చెప్పాలని నిలబడుకున్నారు. వాళ్ళు వచ్చి వీళ్ళని నలగదొక్కుతున్నారు. అక్కడ ఉండే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కూడా పడుతున్నారు. అది చూసి వాళ్ళు భయపడిపోయి అక్కరో ఏటి అద్భుతమే అగ్ని తగల్చి పలాయమానులై దిక్కులు దూచు కొంచవని జల్లుతు బబ్బులిగన్నలేళ్ల ఎట్లొక్కరుడైన నా కడల నుండక సూర్యులు పోవుతున్న వార కపివర్యుడు ఆగ్రహమునందిన ఆహుతికారే ఇందరున్ గిలిగింతలు చట్రాతికి కలిగింపగవచ్చు రాముకాంత సుగుణమున్ తొలగింపనేరికగునని తలపున దైత్యేసుడేల తలపడ కంటే కొలు ఉన్న నేరమునకై పలుకుటయే గాని లేదు ఫలమేమో ఆ లలనామణి వినునాయావలవంతలమాని రేడు వసుదన్మనునా. వీళ్ళు ఇదేమో అన్యాయం, ఇది పోయి ఆయనకు శిక్ష వేయండిరా అని చెప్తే వీళ్ళు అగ్ని పెట్టి పలాయమానులై పరిగెత్తుకుంటూ అందరినీ పులిని చూసిన లేళ్ల మాదిరి పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ నలగదొక్కుంటూ ఈ విధంగా పారిపోతూ ఉన్నారు. ఇది ఏమన్నా ఇంకా ఆయన కోపం వచ్చిందంటే వీళ్ళందరూ ఆహుతి అయిపోరా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఇంకా సీతమ్మని చూస్తామా మన విసురాయి చట్రాయికైనా కూడా గిలిగింతలు పెడితే ఏమన్నా అది నవ్వుతుందేమో కానీ ఆమెకు ఎన్ని చెప్పినా ఆమె రాముని మీద తప్ప వేరే జాత ఆమెకు లేదు. ఆమె గుణాన్ని మనం మార్చలేము. ఇంకా వీడేమో ఈ రావణాసురుడు అన్నామో వీడు వాని దుర్మార్గం బుద్ధి వాడు వదులుకోకున్నాడు. ఇది మనకెందుకు వచ్చిన ఇదంతా మన నెత్తికి వచ్చింది ఎందుకు అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు వాని దగ్గర కొలువు చేస్తున్నందుకు మనకి ఈ బాధలన్నీ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. ఈ రెండు కాని పనులే ఏ రీతిని చక్కది 20 పోరాములు మనకగు కదా చేరి జనకజాతకెల్ల చెప్పగవలయున్ పదరి బోధ చేసి 10 మాసములుగా నా దేవి గుణములేమి త్రిప్పినాము వదరి చావవలసినదే గాని చెదలు బాధనగ్ని చెందగలదే అనమిని కొందరు మీరిపుడని కొనినారేము కాని ఆనాడేమేమనుకొనిన వారమీ గతి తను గాంచిన కలను త్రిజట తగనెరిగింపన్
అనుచువారలిట్టులను కొనుచును పోయి అసలవరులు తైలమందు తడిపినట్టి బట్ట తిరుల అనిలదు త్రోకకు జుట్టి అగ్ని తగులబెట్టిరనుచు జనకజకు నిర్గజెప్పిన విని కటకటబడుతూ తాళ విహ్వలయగుతున్ ననుగన్న తండ్రి ధనుజుల కనులబడక వలదంటిగాదేమును. సరే ఏమైనా కానీ ఇంకా కొలువు ఉన్నాం కదా, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, మనకు తప్పదు, పోయి విషయం సీతమ్మకు చెప్దాము అని చెప్పి వాళ్ళు పోయి సీతమ్మ దగ్గరికి పోయి చెప్దామని అనుకుంటే వాళ్ళలో కొంతమంది మీరు ఇప్పుడు అనుకుంటారేమో కానీ మేము ఎప్పుడో త్రిజట తన కళను చెప్పినప్పుడే మేము అనుకున్నాము ఇదంతా జరుగుతుంది, లంక నాశనం అవుతుందని అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ పోయి సీతమ్మ దగ్గర పోయి అమ్మ ఇట్లా జరిగింది, నీ దగ్గరికి వచ్చిన వానరునికి వాళ్ళకు అగ్గి పెట్టమని చెప్పి ఆజ్ఞ ఇచ్చినాడు ప్రభువు. ఆ విధంగా ఆయనకు పురవీధులలో తిప్పి ఆయన తోకకు అగ్ని అంటించినారు అని చెప్పి సీతమ్మకు చెప్పినారు. చెప్తూనే ఆమె విపరీతమైన కటకటబడి బాధపడి ఈ విధంగా అనుకుంటుంది, నేను చెప్పినా కదా నాయన ముందే వీళ్ళ కళ్ళలో పడొద్దు, ఎవరు చూడకుండా కొన్ని పండ్లు తినేసి వెళ్ళిపో అని చెప్పినా కదా అని చెప్పి ఆమె సహజంగా ఆడవాళ్ళకు ఉండే బాధతో మొదటగా భయం వస్తుంది కదా, ఆమె ఎంత వీరవనిత వీరపత్ని అయినా కూడా సహజమైన ఇది ఉంటుంది, కొంచెం మాతృ వాత్సల్యం అనేది ఉంటుంది. ఆ బాధతో ఆమె అయ్యో నేను ముందే చెప్పినా కదా నాయన నీకెందుకు ఈ బాధ వచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంది. జనకజకు నెరుగజెప్పిన విని కటకటబడుతూ చాలా విహ్వలయగుచున్ ననుగన్న తండ్రి ధనుజుల కనుల బడక వలదంటిగాదేమును. ఉద్యానవనమెల్ల నూడిచి మృగ్గిడి కావలియున్న రక్కసుల దంపి ఆహవజయశాలియగు జంబుమాలిని నక్కల పొలలికి బలిగాను నర్చి అసురేసు ప్రేసుతులైన ఆయక్షుని కాలుని పురి ప్రాతకాపు చేసి కారుమేఘములట్ల క్రమ్మిన దైత్యుల పిడిగుద్దుకొక లక్ష పిండి చేసి లంక గదగదలాడించి లావుమించి కొలువునను రక్కసుల బెబ్బరిలగజేసి 10 తలల బాణులకు తృణప్రాయముగా నుంచి నీరాక నెరిగించి తంతునజట నీ విక్రమమును తమ కావలసిన వారెల్ల కడతెరనంతున్ కావలి రక్షసకాంతలు కేవలము భయార్తులకు కీట్పడి వంతన్ పలుకుతుండంగా సంతోషపడుతునైనా ఒక్కడవే నీవు ధనుజులు పెక్కు గుంపులు ఏమి అనరింతురో అని ఎంచితాల పుత్ర నీ కొరకై భీతి పొందుతుంటి. నాయన నువ్వు ఉద్యానవనం అంతా పాడు చేసినావు, ఆ ఉద్యానవనంలో కావలి ఉండే రాక్షసులను చంపినావు, నీ మీదకి వాళ్ళు పంపిన వక్రనాశాది రాక్షసులందరినీ చంపినావు, అక్షకుమారుని చంపేసినావు, ఇంద్రజిత్తును కూడా యుద్ధంలో లక్ష్యం పెట్టకుండా ఆయనతో యుద్ధం చేసినావు, బ్రహ్మాస్త్రానికి కట్టుబడి అక్కడికి పోయినావు, అక్కడ రావణాసురుడిని లెక్క పెట్టకుండా వాటితో రాముని పరాక్రమం గురించి ఇవంతా చెప్పినావు. ఈ విషయాలన్నీ నాకు ఈ రాక్షసకాంతలు వచ్చి నాకు చెప్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇవన్నీ విని చాలా సంతోషపడతా ఉంటే నేను మంచి వీరుడు వచ్చినాడు, నాకు మంచి దూత వచ్చినాడు మా హనుమంతుడు అని నేను కూడా చాలా సంతోషపడతా ఉంటుంది. అయినా కూడా నాకు కొంచెం భయం కూడా ఉండింది, నువ్వు చూస్తే ఒక్కనివి, వీళ్ళు చూస్తే ఈ రాక్షసి గుంపులు, వీళ్ళందరూ నిన్ను ఏం చేస్తారో అని. కుమారా నీ కొరకు నేను ఎంతో బాధపడతా ఉంటుంది, ఈరోజు ఇట్లా చేసినారా వీళ్ళు అని బాధపడుతూ ఉంది. పాపిదైత్య సమితి పట్టరాదీలంక నెట్లు పుట్టిరొక్క ఏమో కాని అందరొక్క పట్టునగుతు నిన్నిటు చేసిరయ్య వీరి గుంపులడగిపోను. నిన్ను ఒక్కడిని చేసి ఇంతమంది నిన్ను ఒక్కడిని చేసి ఈ విధంగా చేసినారు, వీళ్ళ గుంపులు పాడైపోను అని చెప్పి శపిస్తూ ఉంది. ఉరిబెట్టుకుని చావనుద్యుక్త నగు నాకు ప్రాణమిచ్చిన జగత్ప్రాణతనయ పతి దర్శనమునకు ప్రతిగా నా ప్రాణేశ ముద్రిక చూపిన ముద్దులయ్య కడు ప్రయాసల కొర్చి కడలి నా కొరకునై కడచి వచ్చిన నన్ను కన్న తండ్రి ప్రభు కార్యమునకు నీ ప్రాణంబులై నన్ను దారబోయగ నెంచు ధీర హృదయ నన్ను రావనుండు మున్ను పలికిన పలుకులన్నీ విన్న ఎట్టి ఆగ్రహమున ఇతట వెనక ప్రాపు నించుకైనను లేక ఏలదొచ్చితయ్య ఇంత పనికి ఆడుదాన నేను అయితే ఒక్కడ వీవు లెక్క పెట్టరా అని దిక్కుమాలినట్టి పగరమూకలన్నీ నీపై పడ ఏమిదనడి వారలెవ్వరిదట. ఉరేసుకొని చనిపోదాము అని అనుకునే సమయంలో నాకు ప్రాణదానం చేసినావు, రామకథను వినిపించి రాముని గురించి శుభవార్త చెప్పి నేను మళ్ళీ జీవించేటట్లు చేసినావు. నన్ను నా భర్త దర్శనానికి మారుగా ఆయన ముద్రికను తెచ్చి నాకు చూపించినావు. నా కోసమై ఈ సముద్రాన్ని, ఈ భయంకరమైన సముద్రాన్ని, నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దాటుకొని వచ్చినావు. నీ ప్రభువు యొక్క కార్యం కోసం అని చెప్పి నీ ప్రాణాలు ఇచ్చేదానికైనా నువ్వు సిద్ధమైనావు. సురస నోట్లోకి దూరినావు, దీన్ని లంకినితో యుద్ధం చేసినావు, లంకిని చంపినావు, అన్ని విఘ్నాలన్నీ దాటుకొని వచ్చి ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చి నన్ను కాపాడినావు. ఇంకా ఇక్కడికి వచ్చి ఈ దుర్మార్గుడు, ఈ రావణాసురుడు నాతో మాట్లాడిన మాటలు విని నీకు కోపం వచ్చి నువ్వు ఇంత పని చేసినావు కదా నాయన, నువ్వు ఒక్కని ఉన్నావు, ఇక్కడ చూస్తే వీళ్ళు దిక్కుమాలిన మూక అంత, ఈ రాక్షస మూక,
ఇక్కడ ఏమిది ఇది అన్యాయం అని చెప్పేవాళ్ళు కూడా లేరు కదా, ఇక్కడ నువ్వు ఇట్లా దొరికిపోయినావే అని చెప్పి బాధపడతా ఉంది. దుష్టాసురుడు నీకు తోకగాల్పుమటంతున సభలో నిన్ను కూసినప్పుడు, బలిమి దైత్యులు నిన్ను బట్టుచు గుంపో ఇతివిరి పురిలోన తిప్పునప్పుడు, తైలార్ద్ర వస్త్రములు దనుదులు కొని తెచ్చి సొరిది వాలమునకు చుట్టునప్పుడు, కరుణ లేకయ పలుకాకి రక్కసి గుంపు పెనగి తోకకు అగ్నిబెట్టునప్పుడు, ఏమనుతు మది తలంచితివో ఇట్టి కష్టము అన్న నా కొరకై కాదేయ నీకు, ఇంకనొక్క పలుకు తోడున్ననిట్లు వీరి చేతిలో చిక్కువాడవే చిన్నితనయ. ఆ రావణాసురుడు తోక కాల్చమని చెప్పి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ రాక్షసులంతా నిన్ను పట్టుకొని వీధులలో అంతా తిప్పుతూ పోయినప్పుడు, ఆ తోకకు అగ్ని పెట్టినప్పుడు, ఇవన్నీ జరిగేటప్పుడు నువ్వు ఏమనుకున్నావో, ఏం బాధపడినావో నాయన, ఇవన్నీ నా కోసమే కదా నాయన నువ్వు ఇది చేసుకున్నావు అని చెప్పి పుత్రుని కోసం, కొడుకు కోసం తల్లి ఎట్లా బాధపడుతుందో ఆ విధంగా బాధపడుతూ ఉంది అమ్మ. అని ముహూర్త మాత్రం ఆడువారికి గల సహజ భీతి చేత జనకజాత చింతనుంది మరల శ్రీరాము మహిమంబు తెలిసి రాజపుత్రి ధీరయగుచు. ఆయన ఆమె ధీరపుత్రి ధీరపత్ని, ఆమె ఒక రాజు కూతురు, ఒక మహానుభావుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి భార్య ఆమె వీరపత్ని. ఆమె భయపడుతుంది ఇట్లాంటి వాటికన్నిటికీ. ఆమె ఒక క్షణం సహజమైన ఆలోచన వచ్చింది, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇంకా ఇది చేసుకుంటా ఉందన్నమాట. ప్రాణముల ఏను బ్రతికి భూమిని నుండనా ఎనుంగు పట్టి అయిన ఎట్టి హనుమకట ఇట్టి ఆపదయే ఎంతులేమ తీవ్రముగను లేచి అప్పుడు తత్సమీపమునందు తనరారు కాసారమునకు నేగి కాళ్ళు మొగము కడిగి చెలువ పాణితలము జలముల స్పృశించి పవనసకునకు అధిక భక్తి మ్రొక్కి, నాపతి శ్రీరామ భూపాలచంద్రుండు నిత్య సత్యవ్రతనేతుడేని రహిని మా తండ్రి సర్వం కల్విదం బ్రహ్మమని సర్వ సమభావుడయ్యనేని అనయం హృదయేసునాజ్ఞనేమి రని ఎట్టి పతివ్రతనగుదునేని సత్యమే జయమని చాలనుద్బోధించు ధర్మశాస్త్రము పల్కు తజ్జమేని ఉదది మాబారు రాత్రోవయసగువేగ నీదు సకుపుత్రుడగు ఆంజనేయునకును పరమశాంతుడవగుతునో పవనమిత్ర చందనమలందినట్టుగా చల్లనగుము అని చెప్పి ఆ బాధ నుంచి తేరుకొని వెంటనే లేచి అక్కడ సమీపంలో ఉండే సరస్సు దగ్గరికి పోయి కాళ్ళు మొహం కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని ఇంకా ప్రార్థన చేసింది. ఎవరికి? అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసింది. నిజంగానే శ్రీరామచంద్ర భూపాలుడు నిత్య సత్యవ్రత నేతుడేని, ఆయన ఎప్పుడూ సత్యవ్రతమే ఇదిగా కలవాడైతే, మా తండ్రి జనక మహారాజు సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ ప్రపంచమంతా బ్రహ్మమే, ప్రతి ఒక్కటి బ్రహ్మమే అని చెప్పి అనుకునేవాడైతే, ఆయన అంత బ్రహ్మవేత్త అయితే, ఆయన మా జనక మహారాజు వాళ్ళని వైదేహులు అంటారు. విదేహ రాజ్యం వాళ్ళది. వైదేహులు అంటే ఏమి? దేహానికి సంబంధం లేని వాళ్ళని, ఈ దేహం నాదే అనే భ్రాంతి వాళ్ళకు లేదనమాట. దేహాత్మ భ్రాంతి లేని వాళ్ళు వైదేహులు. ఆ విధంగా నా తండ్రి జనక మహారాజు సర్వం కల్విదం బ్రహ్మ అనే ఇదిలో ఉండేవాడైతే, ఇంకా నేను ఎప్పుడూ నా పతి ఆజ్ఞ మీరనట్టి పతివ్రతనే అయితే, సత్యమే జయము అని పలికే ధర్మశాస్త్రం యొక్క పలుకు నిజమే అయితే, నీవు మా ఆయననేమో అగ్నిదేవుడు, ఓ అగ్నిదేవ నీ సకుపుత్రుడు, ఈయన నీ స్నేహితుని కొడుకు వాయుదేవుడు. వాయువు అగ్ని స్నేహితులు. వాయువు వస్తే అగ్ని ప్రజ్వరిల్లుతుంది అనమాట. ఆ విధంగా నీ సకుపుత్రుడైన నీ స్నేహితుని కొడుకైన ఈ ఆంజనేయునికి చల్లనగుము, శాంతపరుచు, ఆయనకు చందనమలందినట్టు చల్లనగుము. ఊరిక కాదు, ఆయనకి ఇంకా ఈ మంట బాగా చందనం పూసినట్లుగా, గంధం పూసినట్లుగా చల్లగా కావాలి అని చెప్పి ఆమె ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేసింది. అని పలికి జనక నందన తన తోటికి నరుగుదేర ధనుజసతులు తా వినరాని ఎట్టి దుర్బోధనలు ఎంత యుజేయుతుండ తన మదిలోనన్ మిడిసి పడుటలుడిగించద గడియ నిలువుడిటకు వచ్చు కరువలిసుతులో పడతకులారాయనుకొని చెడుగులతో నేమి బదులు చెప్పక యుండెన్. అతడు హనుమంతు అలాగ్రమందు ధనుజులు అనలమును పెట్టి దూరాన కరిగి నిల్వ అంటుకొని మండదొచ్చినంతంతకెక్కి జ్వాలలగయంగన హుతాశ నుండునప్పుడు, అరుణ కిరణుడంత హనుమంతునకు అగ్నిబాధ పొరయకుండా పశ్చిమాబ్ది మునిగి అగ్ని సూక్తముల పటింపగ నరిగినన్నట్టు అస్తమించే. ఇంకా ఈ రాక్షసి స్త్రీలందరూ వచ్చి మళ్ళా మామూలుగా వాళ్ళు చెప్పే దుర్బోధలన్నీ చేస్తూ ఉన్నారు. అమ్మ పలకకుండా గమ్మనుంది. కొంతసేపు ఉండండి, మీకు తెలుస్తుంది, మీ గతులు మీకు తెలుస్తాయి, ఉండండి అనుకొని మనసులో ఏమి మాట్లాడకుండా గమ్మనుంది. అక్కడ వీళ్ళు ఆయన వాలాగ్రానికి ఆ తోకకు కుచ్చు కొసన మంట అంటించేసి ఆ మంట వెలుగుతూ ఉంది. ఇంకా పెద్దగా వెలుగుతూ ఉంది, ప్రజ్వరిల్లుతూ ఉంది ఆ మంట. అప్పుడు ఇంకా ఈ
సూర్యుడు అగ్నిసూక్తం పఠించడానికి ఏమన్నా పోయినాడేమో అన్నట్లుగా అస్తమించినాడు సూర్యుడు. అంటే స్వామికి చల్లగా కావాలని చెప్పి సూర్యుడు కూడా అస్తమించినాడు. అంటే రాత్రి అయిందనమాట. ఇంకా అప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అంటే, కొండ శిఖరం అంటుకొని మండు రీతిని తోక చివరమండు దొడ్డమంటలు ఆదిశేషు శిరములందుండి వెలిగడి చల్లనైన మణుల తందమునను దగదగమని మండుతూ తన కగబొల్టేగా అని మేనియన్ దిశమంతే శకదగలక అమృత కిరణుని పగిది అనలుడుండనప్పుడు పావని మదిలోన్. చూస్తే మంట చూస్తే భయంకరంగా మండుతూ ఉంది, కానీ స్వామికి అంత చిన్న సెగ కూడా తగలడం లేదు, ఇంకా బాగా చల్లగా అనిపిస్తూ ఉంది. అది ఎట్లా ఉంది, ఆదిశేషుని శిరస్సు మీద ఉండే మణులు కాంతి ఎట్లా చల్లగా ఉంటుందో ఆ విధంగా మణుల వెలుగైతే వెలుగుతూ ఉంది, కానీ మంట మాత్రం చల్లగా తగులుతూ ఉంది అనమాట. ఇది చూసి ఆయన తనలో అనుకుంటా ఉన్నాడు, తన మిత్రపుత్రుడంతని కరుణించిన అగ్నిదేవుడు చల్లనయ్యనొక్కో రాము దయామృత రస జరీ సత్యమియ్య అనలు వేడిమినా కొనడతెనొక్కో జ్వల నుండు నాకిటు చల్లనవునట్టుగా దేవతలతని ప్రార్థించిరొక్కో అమరకంటకు పురినాహుతి వ్రేల్వన కాశ్రయాసుడే చల్లనయ్యనొక్కో అని తలచి ఎయ్యదీను కాదిది అవనిజాత అసురమారణ కలహంకురార్పణమున ముందు నాకిడినట్టి అమోఘమైన దీవన మహాత్యమంచు తెలిసి అప్పుడు ఆలోచన చేసినాడు, ఎందుకు ఇట్లా ఉంది, ఇంత మంట తగిలించినా కూడా నాకు ఎందుకు చల్లగా తగులుతూ ఉంది, ఇది మంట తగలకుండా ఉంది అని ఆలోచన చేసి ఏం విచిత్రం ఇది, ఎందుకైంది ఇట్లా అని అంటే, ఏమన్నా అగ్నిదేవుడు మా తండ్రి వాయుదేవునికి స్నేహితుడు కాబట్టి నాకు మిత్రపుత్రుడు అని చెప్పి నాకు చల్లనైనాడా, లేకపోతే శ్రీరామచంద్రుని దయామృతము ఈ విధంగా నా మీద ప్రవహించిందా, ఇంకా లేకపోతే దేవతలు ఏమన్నా పోయి ఈ రాక్షసుని లంకనంతా కాల్చేయడానికని నా కోసం ప్రార్థించినారా అగ్నిదేవుడిని ఏమన్నా అని చెప్పి, లేకపోతే ఈ అగ్నిదేవుడే ఏమన్నా నా కోసమని చల్లబడినాడా, ఎందుకు జరిగింది ఇట్లా అని ఒక క్షణం ఆలోచన చేసి, ఇదంతా ఏది కాదు, ఈ లంక కాల్చడానికి ముందు, ఈ లంకను వన విధ్వంసం చేయడానికి ముందు సీతమ్మ తల్లి నాకు ఇచ్చిన దీవెన, నేను అమ్మ కొన్ని పండ్లు తినొస్తానమ్మా అంటే, పోయిరా నాయన నువ్వు చిరంజీవిగా ఉండు అని చెప్పి నన్ను దీవించింది కదా, ఆమె దీవెన ఫలమే ఇదంతా, నాకేమీ కాకుండా ఉంది అని చెప్పి అమ్మ దీవెన వల్లనే నేను ఈ విధంగా ఉన్నాను అని అనుకొని, అప్పుడు బ్రహ్మచరమునత అన్నట్టు బద్దుడగుతూ ఉండవలసిన గడియలు నిండెననుచు ఎంచి తన్మంత్రమును పఠింపనపుడ యస్త్రబంధంబు వీడనయ్యనులకు దానవులు మున్ను తనువున పూని పెనిచి కట్టినట్టి ముప్పిరి గొలుసులు మేను విదుర్పగా చిటి జేనెడుతుంటలుగా తెగే చిత్రతనముగన్ చాలు దీరిన నడకొండ తందమునను భూమిపై దాచించిన బురివాల మట్టె పైకెత్తి వినివీది ఎందు త్రిప్పి జానకీరాము పదముల సంస్మరించి అమరులార మీకు నతిబాధలరించు నసురబరుల నీ మహాగ్నియందు పేలగింజలట్లు పెట్ల చేసద చూడులని కిలార్పటించి ఆర్చి సరగ గజవదను సుతహిత మంత్రి దైత్యబరుల బర్మ్య హర్మ్యములున్నయ పసిడి కోట ఎందు గల సర్వగృహంబులను అగ్నికిప్పుడు ఇత్తు ప్రథమాహుతిగన నియంచి అతడు. ఇంకా ఈ విధంగా వాళ్ళు అగ్ని పెడుతున్నా ఈయనకేమో చల్లగైంది, ఆ గొలుసులు అవన్నీ ఊడి ఎప్పుడో పడిపోయినాయి, కింద పడిపోయినాయి. కొండ మాదిరి ఉండే ఆ వాలాన్ని పైకి లేపినాడు. ఇంకా పైకి లేపి రాక్షసులారా, ఇంకా మీ దేవతలను మానవులను అందరినీ పీడించే మిమ్మల్ని అందరినీ పేలగింజల మాదిరి పెట్ల చేస్తాను చూడండి ఈ అగ్నిలో అని చెప్పి అని అంటూ, ఇంకా అక్కడి నుంచి ఆ పసిడికోటలోకి దూకినాడు. ఇంకా పసిడికోట ముందు మొదటగా ప్రథమాహుతిగా పసిడికోటను ఇస్తాను అని చెప్పి పసిడికోటలోకి దూకి ఆ మండే వాలంతో పదములను చేర్చి పాణితలంబుల భూమిపైన నుంచి పొంచివేగ కొన చెవులు నిక్కించి కుంభిని కొంత మీనట్టె కృంగించి మీదుగాంచి అంబర తుంబితంబగు రావణుని కొలుపుకూటంబు పైకి తా కుప్పళించి లంఘించి అట నిలిచి రయమున తనయుడల అబ్రవీదాకునట్లు పెంచి జ్వాలలకి వాలంబు తదల తిప్పి రావణాయికనను చూడరాయటంచు తొడను భుజముల దట్టి వాతూలసుతుడు కనులయందున రోషాగ్ని కణములురుల కొలువు కూటంబుపైనొక క్రోసు చుట్టు కొలతగల రత్నమయంబగు గొప్ప పుడుగు నట్టె పడదొక్కి బ్రహ్మాండమైన బెలము చేసి వాలంబు నందులో చేర్చి అప్పుడు అంతులేని ఎట్టి ఆస్థాన భవనాంతరాళమందు మండు వాలమట్టె అన్ని చోట్ల త్రిప్పి అతిరయంబున తాకూరుతున్న ఎడకు గుంజుకొనగా. ఇంకా చూడరా రావణ ఏం చేస్తాను నేను చెప్పేసి ఆ పసిడికోట దగ్గర బాగా కూర్చొని బాగా ఎగరడానికి వీలుగా పాదాలను ఇట్లా శరీరాన్ని అంతా ఇట్లా వంచి కూర్చొని శరీరాన్ని బాగా పెంచి ఇట్లా వంచి కూర్చొని ఒక్క కుప్పటించి ఒక దూకుతో రావణుని
అంతఃపురం పైకి దూకి అక్కడ తోకను ఇట్లా భూమిలోకి తిప్పి పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రంలోకి అగ్నితో సహా తోకను దూర్చి మంట పెట్టేసినాడు. మంట పెట్టి అది బాగా మండుకున్న తర్వాత మళ్ళీ తన దగ్గరికి ఆ తోకను గుంజుకున్నాడు. 4 దశలనున్న వాతాయనముల నుండి పొడవు ద్వారంబులందుండి బుగులు బుగులు మనడి పొగలు కార్మొయిడులేట్టు లేచి మండదొచ్చే సభాస్థాన మండపంబు. సభాస్థాన మండపం అంతా అంటుకొని మండుతూ ఉంది, పొగలంతా వస్తున్నాయి. కర్వలిసుతులంతా గణవాల పక్షుల దరికొల్పి ఎట నుండి ధనుజ విపుని బర్మ్య హర్మ్యోపరి భాగమునందూకి పెళపెళ మనదాని పృథివీ గుల్చి అగ్ని జగల్చి పెళ్ళార్చుచు నా పేరు హనుమంతుడెరుగరే సురులార ఈ లంక ననులకిప్పుడు పూర్ణాహుతిగా నిత్యత పురుషులిందెవ్వరున్న వచ్చి నిలువుడు ఆడువారైన తొలగుడు ప్రభు దొంగ భటులు పరమసుంఠలు ఎంచి చూడబోవనిట సూరబరులేరి ఉన్న కూల్తురండు ఒక్కరొకరి. ఇంకా అక్కడి నుంచి సభాస్థాన మండపానికి అగ్ని పెట్టి అక్కడి నుంచి రావణాసురుని అంతఃపురం మీదకి దూకినాడు. అంతఃపురానికి కూడా అగ్ని పెట్టేసినాడు. నా పేరు హనుమంతుడురా, ఇప్పటికైనా తెలుసుకోండి నేను ఎవరైంది, శ్రీరామ బంటుని, నేను హనుమంతుడిని. మీరు ఇప్పటికైనా ఎవరైనా మీలో వీరులు ఉంటారా అండి నాతో పోరాడడానికి అని చెప్పి వాళ్ళతో చెప్తూ, ఆంజనేయుడరుగనప్పుడు మీ పాట్లు సాగని ఇంకనట్లు జరగబోవు ధనుజ కాలసర్పతతి పరమార్పంగ వైనతేయుడగుతూ వచ్చినాడా అని ఎదల్చుతూ రావణు హర్మ్యమునకు పరగ నల్దిక్కులను బార్లు తీరి పగడసాల నెత్తపు పల్కపైని ఇండ్ల వరుసలుగా కంటి చూపందు వరకు నెతట కడు విశాలమును గగనోన్నతంబులు మణిమయంబులునైన మందిరములపైని దాట్లు కొట్టి పడత్రొక్కి నల్దశలందు తానేగుతు నల్లసుతుడు. అక్కడ దూరి ఆ అంతఃపురం మీద దూరి ఆ అంతఃపురంలో ఉండే అన్ని భవనాలను అగ్ని పెట్టేసి అక్కడి నుంచి దాట్లు కొట్టుతూ దూకుతూ ఒకదాని మీద నుంచి ఒకదానికి దూకుతూ అన్నిటికీ అగ్ని పెడుతూ తలువ తప్పరములత అపకట్టుగా ద్రోచి చంద్రశాల త్రొక్కి చదును చేసి భాండాలయంబుల పాడుపాడనరించి ప్రమద శయ్యాగేహ పటలి విరిచి కొలువు కూటంబుల కుల్చి తుత్తుమురుగా మదిరాగృహంబుల మంట గలిపి వివిధాయుధాలయ విధ్వంసమునరించి హయ గజశాలను వని గడిపి 5 యోజనముల పొడవగుతు మండు వాలమును తాలుగా నేలబడిన ఎన్ని గృహములపై నీడ్చి ఎంటబెట్టి పసిడి కోటకు పైనెక్కి పవనసుతుడు. ఇంకా ఆ విధంగా సలువతప్పరములను ఇంకా తోకతో ఒకవైపు కాల్చుతున్నాడు. కొన్నిటిని దొరికిన వాడిని దొరికినట్లు చేతులతో పడగొడుతున్నాడు భవనాలను. ఒక చేతితో కొడితే ఒక భవనం పడిపోతుంది, ఇంకో చేతితో కొడితే ఒక భవనం పడిపోతుంది, తొక్కితే ఒక భవనం పాడవుతుంది. రథశాలలు, గజశాలలు, ఆయుధశాలలు అన్నింటినీ సర్వనాశనం చేస్తున్నాడు. చేతులతో కాళ్ళతో కొట్టుకుంటూ తోకతో అగ్ని పెడుతూ ఏ విధంగా నాశనం చేయడానికి వీలుందో ఆ విధంగా దాన్ని పాడు చేస్తూ ఆ పసిరికోటకు పైకి ఎక్కినాడు. ఇంకా పసిరికోట పైకెక్కి చెంగునందలి మేలిమి బంగారపు బురుదునెక్కి పాదముల కడన్ ముంగలికరములనిడి దూకంగమని గమకించుతూ సింహగర్జననియన్ దూకెద వెండి కోటకిద దుష్ట నిశాచరులార రెండు మీ మూకలతోడ నడ్డుపడ మూతుల మీసములుండెనేని ఇందాక మహాప్రతాపములు దర్పములెక్కుడు చూపుచుంటిరేవి కనుకొందు చూపుడిక వీరుల వీరని ఎంతు మిమ్ములన్ చూడనగునటంతు తూచి చూడని ఎట్టులొదుగు కొలది మీరలొక్కరొకరు ఆయుధముల చూపి ఆర్తుతునను జుట్టి భయము పరుచు వారే భ్రష్టులారా అనుచు తోక మిటారించి అవుడు గరచి రజతవప్రంబులో దూకి రాజవీధులందు తోకను ద్రిప్పుతునల్లసుతులు మునువు పెట్టుచు గృహ సంఖ్య మొదటి నుండి ఇంకా వెండికోటలోకి దూకినాడు. వెండికోటలోకి దూకి ఒక్కసారి ఒక గర్జన చేసి వాళ్ళకందరికీ చెప్తున్నాడు, రే నిశాచరులారా, నేను ఏదో వంగి భయం పడినట్లు నేను ఇది చేస్తూ ఉంటే మీరు ఇంకా నన్ను భయపెట్టాలని చూస్తారా? మీరు రండి, ఎవరన్నా ఇప్పటికైనా సరే ఎవరైనా వీరులు ఉంటే రండి నాతో యుద్ధం చేయడానికి అని చెప్పి ఆ తోకను మళ్ళా బాగా మిటారించి వెండికోటకంతా అగ్ని పెట్టేసి అక్కడి నుంచి ఒక్కొక్క గృహాన్ని వరుసగా అన్నిటినీ అగ్గిపెడుతూ కుడి ఎడమల చాలుగొని ఉన్న గృహముల వలకాల డాకాల వసదబూల్చి తరిగి ఒక వీధి అత్యంతమును చేరి పడిన గృహంబులపైని మండువాలంబు దాచుతూ వహ్నినంటించుచు తొలగ నుండిన సందుత్రోవలందు తోకను దూర్చుచు దుముకులు పెట్టుచు దౌడు గొట్టుచును సత్వరమైట్లు వెండికోటలోని వివిధ గేహంబుల తగులబెట్టి ఒక దాటు కొట్టి కోటపైకి నెక్కి కులగురుల్ మార్మోయ భుజయుగంబు తట్టి బొబ్బరించి ఇంకా ఈ కాలుతో ఆ ఉండే భవనాలను వెండికోటలో ఉండే భవనాలన్నింటినీ ఈ కాలుతో ఒకటి తొక్కుకుంటూ ఆ భవనాలన్నింటినీ పడగొట్టేసి చేతులతో పడగొట్టేసి ఎక్కడన్నా పడగొట్టడానికి వీలుగాని ఏమైనా ఉంటే తోకను ఆ సందులలో దూర్చి అగ్ని పెట్టి మొత్తం ఆ వెండికోట అంతా కూడా సర్వనాశనం చేసి అక్కడి నుంచి ఎగిసి కంచుకోట మీదికి దూకినాడు. కంచుకోట ఎందుకల రక్షసులగాంచి ఎవడు దిక్కు మీకు నింక తప్పిపోదు రెటకు కనుడు బూది గావించదనెందుకల గృహంబులెల్లననుచు కుప్పటించుచు కంచుకోట లోపడ దూకి
చాలుదీరిన హర్మ్యనిచే ముపైని హస్తయుగము మోపి అతిభారమగుమేన చక్రంబు దలిపిన చందమునను పరివేషితులకు ప్రళయమార్తాండుని పగిది మండటి వాల పరిధితోడ తిరిగడునవి ఒరగి భూస్థలిబడి తగదగమని మంటలెగసి మండ గడియలోననిట్లు కాంశవ ప్రంబున కలుగు గృహములెల్ల కాల్చి కోట పైకి నెగసి పావని మీసంబు త్రిప్పి ఎక్కు కోట తేరి దూచి. ఇంకా కంచుకోటలో దూకి అక్కడ కూడా అట్లే చేతులతో పడగొట్టే వాటిని చేతులతో, కాళ్ళతో పడగొట్టే వాటిని కాళ్ళతో కాల్చే పడిన తర్వాత వాటికన్నిటికీ అగ్ని పెట్టి అదంతా నాశనం అయిపోయినంత వరకు ఉండి అక్కడి నుంచి కాంశవప్రం కంచుకోట మీదకి దూకినాడు. ఓరి రాక్షసులార దీనికి ఇనుపకోట మీదకి దూకినాడు. ఓరి రాక్షసులార మీ ఉక్కు కోటలోన దూకుచున్నాడకాన నన్ను అడ్డగించడి వారలెవరైనా వెడలి రావచ్చునని చెప్పి వేగ ఇతడు దూకి గృహంబులన్నిటిని త్రొక్కునకొక్కట వేనవేల నస్తోక పరక్రమంబునను చూర్ణముగా వడగూల్చి మిన్నుమన్నేకముగా గనొక్క పరి ఇంగల ముందగిలించి ఆర్తుతున్కేకలు పెట్టి కోటపై కిందని ఎవ్వలి వారికిట్లను ఇనుపకోట ఎందునెవరైనా సూరులయ్యిందురే రెండి కూరకేను పోవాడగాను పున్నాహుతిగా లంక నన్నులకు సంగదనంతు నార్చి కోటలోన దుమికి కుప్పించి ఇండ్లపై గెగసి లాగులిడుచు ఇందునందుననక అన్ని గృహంబులు అవనిపై పడగుల్చి చిచ్చుబెట్టి యొక్క చిటుకలోన ఉక్కుకోట మీదకి దూకి దాన్ని అట్లే నాశనం చేసినాడు. తర్వాత ఇనుపకోట మీదకి ఎక్కి దాన్ని అట్లే నాశనం చేసినాడు. బురుజు పైకి నెగసి బూరివాలం బట్టి ఆకాశమున త్రిప్పి అనలు తాల ప్రజ్వరిలగ చేసి పటపట దంతములు కొరికి రాతికోట కుటిలగని అక్కడి నుంచి రాతికోట మీదకి దూకి వాళ్ళతో అంటున్నాడు. ఇంకా రాతికోటలో ఉండే రాక్షసులతో చెప్తా ఉన్నాడు. ఓరి మీ కులంబు నురిపై నికనుంచకూడదనుచు తలుచుకున్నవాడ అడవి నుండు తపసుల ఆహారమా మీకు కనుడు తత్ఫలంబు కావుటు మిమ్ము అనుచు రాతికోట కంజనాసూనుండు దుమికి వీధి వీధి దూరి దూరి పదనిహతి పునాది పాదురాళ్లను కూడా గృహములన్నీ నేల గడిపి ఆర్చి. ఏమవుతుంది, ఒక 20-30 మంది ఉగ్రవాదులు వచ్చి ఏమో చేసిపోతే మొత్తం దేశమే నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా ఉంది ఇక్కడ కూడా. వీళ్ళు కొంతమంది చేసిన పనికి మొత్తం లంకనంతా కూడా అగ్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే జరిగింది అక్కడ కూడా. ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఈ రాతికోటలో కూడా దూకి మొత్తం అన్నిటినీ అగ్ని పెట్టేసినాడు. ఆ రాతికోట అంతా కాలిపోతూ ఉంది. దయయు సత్యశౌచ ధర్మముల్ మేము తెగగోసి ఆరవైవ విషమైన కానపడవే ఎంతకాలం అధర్మంబు జరుగుని ఇంక ధనుడు జముని కడకు అని ప్రళయకాల మేఘధ్వని కనయగు గడ్డ చేసి ధరణి ధ్రువ పావని దూకె పిడుగుతందమున నిట్టుక కోటలోన భూకుటి గదురన్. దయా, సత్యము, శౌచము ఇట్లాంటివన్నీ మిమ్మల్ని కోసి ఆరేస్తే కూడా కనపడవు కదా ఎక్కడే, కానీ చావండ్రా మీరు అని చెప్పి ఆ రాతికోటకంతా అగ్ని తగిలించి అక్కడి నుంచి ఇటుక కోట మీదకి పోయినాడు. దూకి ఇండ్ల వరుస తుదముట్ట పడగూల్చి అగ్నిబెట్టి లంకకంతటికిని అనగుడైన ఎట్టి ఆ విభీషణు గేహం ఒక్కటి దక్క కాల్చనున్న వెళ్ళ. ఈ విధమున తత్పుర సప్తావరణ స్థితములైన ఎన్ని గృహంబుల్ పావకున కాహుతినడి కావలసిన పనిని చేయగలిగితిననుతున్. ఇటుక కోటలో కూడా అన్ని కాల్చేసినాడు. ఒక్క విభీషణుని భవనానికి తప్ప మిగతా లంకకంతా అగ్ని పెట్టేసినాడు. ఇంకా అయిపోయింది, వచ్చిన పని చేయాలనుకున్న పని చేసేసినాను అని అనుకుంటూ పవనదుడు ఆనందభరితులై కుప్పించి వివేగమున వియద్వీధికెగసి ఇనమండలమునకు నెత్తున సరియన పొల్చు నిట్టుక కోట బురుజుపైని సప్తాస్వరదమున సవిత యుజ్జుద్దీప్తిన ఆకాశ మధ్యస్థుడైన పగతి కడు రాతచీవిని కాలిపై కాల్వైచుకొనుతును ఆసీనుడై పొరమీసమట్ట త్రిప్పుచు కనురెప్పబెట్టకెదుట తనకు దక్షిణ దిశ లంక దహనముంద మండుటోక మిటారించి మదిని పొంగి మెండు సంతోషమున కనుతుండునంత. ఇంకా ఎగిరి ఆకాశంలోకి ఎగిరి ఇటుక కోట బురుజుపైకి ఎక్కి కూర్చొని అక్కడ సూర్యుడు కదా మట్ట మధ్యాహ్నంలో సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వెలిగిపోతూ ఆకాశంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తోక వెనక కాలుతూ ఉంటే ఆ వెలుగులో ఈ పక్క దక్షిణం వైపు లంక అంతా కాలిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఆనందపడుతూ 100 యోజనాలొప్పగు పొడవును 60 యోజనాలకు వెడల్పు చదరము యోజనాలు షట్సహస్రంబునై పరుగు లంకాపురవరమునందు అనలుండు సప్తజిహ్వల ప్రకాశింపగా ప్రళయమారుతమందు పైనివీవ బుగులున నల్లని పొగల తెగల్వడి నిగడి పెన్మంటుల నిండెగగనము అనిలుడు అగ్నియునేకమై హనుమకెదుర దశవదును అగ్నకై యొగ్గి తగ్గి పటిమదూపకుండి తిమింతకు ప్రాపులేక ఇంక గనుమని చలరేగిరేమోయనగా. అది ఎట్లా ఉందంటే 100 యోజనాల పొడవు 60 యోజనాల వెడల్పు ఈ విధంగా ఉండే ఆ లంకానగరం అంతా మంటలతో పొగలతో మంటలతో కాలిపోతా
ఇదిగా ఉంటే దానిపైన ప్రళయమారుతం భయంకరమైన గాలి వీస్తూ ఉంది. అగ్ని చెలరేగిపోతూ ఉంది. అగ్ని వాయువు ఇద్దరు చెలరేగిపోతున్నారు. ఎందుకు చెలరేగుతున్నారు అంటే ఇంతవరకు ఏ సహాయం లేక ప్రాపు లేక వీని ఆజ్ఞకు భయపడి ఇన్నాళ్ళు ఊరుకుండాల్సి వచ్చింది. ఇప్పుడు నీ సాయం దొరికింది మాకు అని చెప్పి చెలరేగినారేమో అన్నట్లుగా అగ్ని వాయువు రెచ్చిపోతూ కాల్చేస్తూ ఉన్నారు లంకను. అదంతా చూస్తూ ఉన్నాడు స్వామి. చిట చిటధ్వని మిణుగురులు చెదరి దశల గుంపు గుంపులుగా రాల క్రూరధన జతతి వినాశనున రాలుతారనగా చూతున సురవర్యులకు వింతదోపనప్పుడు అన్ని కోటల ఎందు నమరులు ఆబాల వృద్ధంబుల హోయని పెద్ద పెట్టుగా నేడ్వనది లయకాలమందున సప్తపాదోనిధుల ఘోషభంగి నిండి పర్వత గుహలెల్ల ప్రతిశబ్దమిడ స్వర్గపాతాళముల వినబడుతునుండ ఇంకేమి బ్రతుకుదు మే దశ మంటలే కటకటాయి రాత్రి కాళరాత్రి అయ్యననుచు అరచి ఎంగలార్తుతును వట్టి అడవి తగిలి మండ అందు నడుమ చిక్కి చచ్చునట్టి చెనటి మృగంబుల పోల్కి ధనుజులు ఒకట పొలియుచుండా. ఇంకా రాక్షసులందరూ ఇది కాళరాత్రి అయిపోయింది మనకు అని చెప్పి మంటలో పడి కాలుతూ మంటలకు తట్టుకుంటూ అయ్యో ఇది ఎక్కడ ఇది వచ్చింది మనకు అని అనుకుంటూ ఒకరినొకరు అరిచి కేకలు వేసుకుంటూ దాంట్లో అడవి కాలి మండుతూ ఉంటే దాంట్లో క్రూరముగాలు ఏ విధంగా చనిపోతాయో ఆ విధంగా పోతూ ఉన్నారనమాట. తనువులేమర తప్పతాగి శయ్యలనుండ నిండ్లు పైంగూల నీల్గువారు మిడతల దండుగా మింటికి వెడిలేచి జ్వాలలు పైగమ్మ తత్తువారు భార్యాసుతులకొని పరుపులెత్తుచు వీధి మంటలో బడి కాలి మ్రగ్గువారు తమ గృహంబుల వసుదతులను తేబోయి పొగగమ్మి లోననే పొలియువారు తాము ధరించు దుస్తులు తగిలి మండ పెరిగి వైతుతు వెలుపల పేరములను దిశముల తోడపారుతూ తీవ్ర దాహేతులను మాడి నిలువుల నిల్గువారు. ఇంకా రాక్షసులంతా ఎట్లా ఉన్నారంటే కొంతమంది తాగి ఇళ్లలో పడిపోయినారు. ఒళ్ళు మీద స్మారకం లేకుండా పడిపోయినారు. వాళ్ళకు మండుతాండే తెలియదు, కాలుతాండే తెలియదు. అది కాలి నెత్తి మీద పడి చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఆ అగ్నిమంట తగులుతూనే లేచి ఆకాశంలోకి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోగలుగుతారు కదా కామరూపులు. వాళ్ళ రాక్షసులకు అట్లా లక్షణం వాళ్ళకి ఇది ఉందన్నమాట. ఆ విధంగా లేచి పరిగెద్దామని పోతూ ఆ మంటలో చిక్కి చనిపోయేవాళ్ళు కొంతమంది. ఇంకా లోపల ఇళ్లలో ఉండే మంచి మంచి వస్తువులు ఏమన్నా ఆశ ఇంకా అవి తెచ్చుకుందాం బయటకని లోపలికి పోయి అక్కడ పొగగమ్మి లోపలనే చనిపోయేవాళ్ళు. ఇంకా గుడ్డలకు అంటుకొని మంటలు అంటుకొని అది ఆర్పుకోవడానికని ఆ గుడ్డలన్నీ చించేసి దిశమలతో పరిగెత్తేవాళ్ళు. ఈ విధంగా ఉన్నారు రాక్షసులందరూ. ఆ విధంగా ఉన్నారనమాట. మగలు చచ్చిన మారు మనుములను ఒక మారు మారి పేరొందిన మానవతులు వేళ కాదనకుండా విటుల కోర్కెలు తీర్పనరదా తలనికి కీర్తి నెగడు సతులు భర్త కదీనంబు పరులకు అనుభవముగా నటించడి మహాసుగుణ కనులు వయసు తెల్లంగా పతివ్రతలై వ్యభిచార కలహములు తీర్చు నిష్కపటమతులు అయిన దుష్టాంగనలు వీధులందు పరుగుబారుతూ కుచ్చెలలు దారు బయట తెరుగులంటుకొని మండ ఎతటి వారల చొట తెల్లకూల దొడిగిరి గుంపులుగను. ఇంకా రాక్షస స్త్రీలు ఇంకా దుర్మార్గులు వాళ్ళ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మనము అంత నీచపు పనులన్నీ చేసేవాళ్ళు అనమాట. దానికి ఆ ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు గుడ్డలు అంటుకొని కాలిపోతూ ఉన్నారు. కొన్ని చోటుల యువతులగుములు కూడి కులము దైత్యులలో తన్ను కొంచపోవు నందరుండంగా శ్రీరాము పొందగోరి రాక్షస కులంబు నడిచే శూర్పణఖయనగా. కొందరు ఆడవాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇంతమంది తనను తీసుకుపోయి అంతమంది ఉన్నారు, ఇంతమందిని ఇచ్చిపెట్టి కాదని ఆ శూర్పణఖ ఊరుకుండకుండా పోయి ఆ రాముని మీద ప్రేమతో అంటే అదే కామంతో ఆ రాముని మీదకి ఇది పోయి అక్కడ లేనిపోని చేసుకొని అదంతా తెచ్చి ఇక్కడ చెప్పి దీనికంతా కారణమైంది ఆ శూర్పణఖ అని చెప్పి ఒకరితో ఒకరు అనుకుంటా ఉన్నారు. అదియును మనతోడి ఆడుదే కదా ఎంత నీపురమున పురుషులు ఎవరేమి న్యాయపదమునందు నటించు వారైరి ఇంత తప్పు రాక్షసేశునిదగు పరసతులపైని ప్రాణంబులెప్పుడు నొప్పగించి తుదకు నిప్పుమూట గట్టి తెచ్చినట్టుగా జానకిని తెచ్చి కులబలంబులెల్ల కూల్చెను గదా. బతుకవలసినట్టి బావను తెగటార్చి చెల్లెలికి బుద్ధి చెప్పలేదే. అమ్మ మన కులమునకంతగా వ్యభిచార దోషమేమి లేదు, దుఃఖపడకు. ఎవడు నీకు కంటికింపగు పురుషుడో ఇతనితోడి సౌఖ్యం అనుభవించు మనుచు అసలు విబుడే ఆనతీయక గదా చెల్లెలిట్టి పనులు చేయగలిగే. అది మనతో పాటి ఆడదే కదా. శూర్పణఖని ఏమంటావులే, వాళ్ళ అన్న పరమ దుర్మార్గుడు ఎప్పుడు వేరే పరసతుల మీద ఇదితో అందరిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈరోజు దీనికి అంతా కారణమైనాడు. ఆ దుర్మార్గుడు చెప్పబట్టే కదా అమ్మ మనకేం వ్యభిచార దోషం లేదు, మన రాక్షస కులానికి నీ ఇష్టం వచ్చినంతో నువ్వు తిరుగు, ఎవడన్నా కాదంటే నా పేరు చెప్పు అని మళ్ళీ ఆమెకు ధైర్యం కూడా నూరిపోసి దేశం మీదకి వదిలిపెట్టినాడు కదా. వాడు చేసిన పని వల్ల కదా ఇదంతా జరిగింది అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికంతా కారణం ఏమి అని చెప్పి. ఇంకా వచ్చినట్టి వానరుడు ఎట్లాంటి వాడు అంటే వచ్చి ఉన్న ఎట్టి వానరుడు ఆయన వానలేని ఎట్టి వట్టి పిడుగే అట్టి వానితో ఒక అగ్ని పెట్టిన వాడు బూదిసేడు ఎట్లు పురమునెల్ల
అందరందరే ఎవరినేమనగవలయు అనుచు కొందరు పలుకంగనంతలోన చుట్టుకొని మంటలరుదేర ఎట్టులరుగదాలకయ మేనులను వీడి తత్తుతరిని. ఇంక వచ్చినట్టు వానరుడు అంటామా, వానలేనట్టు పిడుగే. ఇంకా అట్టాటి ఆయనకు తోక గగ్గి పెడితే ఊరుకుంటాడా అని చెప్పి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మంటలను మీద పడి ఎక్కడి వాళ్ళు అక్కడ కాలిపోతూ ఉన్నారు. ప్రజ్వరిల్లడి తన పాలనేత్రాగ్నిచే దేవదేవుడు మున్ను త్రిపురములను దహించు జరుగున తరుచరాగ్రణి తన వారాగ్నిచే దశవదను లంకగా ఎందలి దైత్యగణము దవాగ్నిలో శలబంబులను పోలెతెత్తుతుండ పొలిచి ఇట్టుక కోటి బుడిదపై కూర్చుండి కాంచి సంతోష సాగర నిమగ్నుడగుతునుండి. ఈ విధంగా వాళ్ళు ఆ మంట అంతా ఎట్లా ఉందంటే, త్రిపురాసుర సంహరణం జరిగినప్పుడు మహాశివుడు ఆయన నేత్రాగ్నితో ఆ త్రిపురాలను కాల్చేసినాడు అనమాట. ఆ త్రిపురాసురులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 3 పురాలు అవి. ఆ 3 పురాలను ఇది పెట్టుకొని వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి ఆ నగరాలనే ఆకాశంలో తిప్పుతూ ఉండేవాళ్ళు. ఆ రాక్షసులు భయంకరమైన వాళ్ళు. వాళ్ళను చంపడానికి సామాన్యంగా ఇది కాల పరమశివుడు విష్ణువును ధనస్సుగా చేసుకొని పరమశివుడు విష్ణువు ఇద్దరు కలిసి ఆయన త్రిపురాసుర సంహారం జరిగింది. అదంతా ఒక కథ. ఆ త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు ఆ పాలనేత్రాగ్ని పాలనేత్రం ఆయన ముక్కంటి ఆ 3వ కంటి నుంచి వచ్చిన అగ్ని ఏ విధంగా అయితే ఆ త్రిపురాలను దహించిందో ఆ విధంగా ఈ లంక కాలిపోతూ ఉంటే చూస్తూ స్వామి ఆనందపడుతూ ఉన్నట్టుండి ఆయనకు ఒక్కసారి భయమైంది. సంతోష సాగర నిమగ్నుడగుతు నుండి తటాలున అవనిజాత పాటు మతిదోప గుండె గుబాలు మనగా కరములు విదర్చుతును లేచి కార్యమెల్ల జరచితి కటకట కన్నుగానకయ్యో జీవరాశుల భావచేష్టల తమతమయను బొమ్ము తోడ నరసి ఎరిగి కార్యభంజకము మర్కటుల చేత ఎంతు శాస్త్రకారులు మున్ను చాటినట్టే సిద్ధమయ్యను గదా. చేసిన పనితోడ కాకున్న నీ పురిగాల్చునప్పుడు వీర రౌద్రావేశ వివసుడనగు నేను ధరణిజపై స్మృతి తప్పి అకట. అయ్యో ఏంది ఎంత పని చేసినాను నేను ఉన్నట్టుండే ఆయనకు సీతమ్మ గుర్తొచ్చింది. అయ్యో ఏంది లంకనంతా కాల్చేసినాను, అమ్మ కూడా లంకలోనే ఉంది కదా, ఇంత లంక కాలిపోయింది, ఆమె మాత్రం ఎట్లా ఇదిగా ఉంటుంది అని చేతులు ఎదిరించుకుంటూ భయపడిపోయి ఏంది ఇంత పని చేసినాను నేను. ఏదో శాస్త్రం చెప్తారు కదా, కోతి పుట్టింది ఎందుకురా అంటే కొంపలు కూల్చేటందుకురా అన్నట్లు ఇది ఇట్లాంటివి చూసేనేమో శాస్త్రకారులు ఆ విధంగా చెప్పినారు. జీవరాశుల భావచేష్టలను తెలిసి వాళ్ళు చేసే పనులు వీటన్ని చూసి కార్యభంజకము మర్కటుల చేత ఎంతు శాస్త్రకారులు మున్ను చాటినట్టి విధము. కార్యభంజకము కోతులు ఏం చేస్తాయంటే చేసే పనిని చెడగొడతాయి అని చెప్పి శాస్త్రకారులు చెప్పినారు. నేను చేసిన పని కూడా మామూలు కోతులు చేసే పని ఉన్నట్లే ఉంది, నా లక్షణము ఇక్కడ కొంచెం చూపించినట్లున్నాను అని అనుకుని స్వామి ఒక క్షణం భయపడినాడు. ఒక క్షణం భయపడి ఆయన ఏమైనా మామూలు వానరమా ఆయన ఇది అట్లా అనిపించింది ఆయనకు. ఆ క్షణంలో ఆ లంకలో ఉంటే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. చెప్తున్నాం కదా, మంచి ప్రదేశంలో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఉండే ప్రదేశం అట్లాంటిది. మంచివాణి మది కూడా కొంచెం కలత చెందే రకమైన ఇది అనమాట అది. అటువంటి చోట ఆయనకు ఇదైంది. కాబట్టి అయ్యో ఇట్లా చేస్తున్నాయని చెప్పి లంక తోడుత శ్రీరాములన కూడా కాల్చిది బుద్ధిమాంజం ఈకడకు తెచ్చే ఏ మొగము పెట్టుకుని రాగవే సుగాంతు కటకట అయిన వాడ దుష్కర్మయుతుడా ఇతటికే రాక ఇన్నను ఇంకా కొంతకాలమునకైన శ్రీరాముగాంతును నడి అసచే మను వైదేహి నక్కటకట సమయజే స్థినిపుడే నా జన్మమేళ. లంకతో పాటి సీతమ్మను కూడా కాల్ చేసినా కదా, ఇంకా ఏ విధంగా నేను పోయి రామునికి నా మొహం చూపించేది అని చెప్పి నేను ఇక్కడికి రాకుండా ఉంటే ఇంకా కొంతకాలం అన్నా రాముని చూస్తాను ఆశతో అన్న అమ్మ బతికుంటుందేమో, నేను వచ్చి ఇంత పని చేసినా కదా అని తన మనమున చింతిని ఘన వాతాహతని కథలు కదలి విధమునను తనువడం గగ పవనదుడు అనలములో దూకి తత్తునని అనుకొనుతున్. ఇంక ఎందుకు నా బతుకెందుకు, ఇంత పని చేసిన నేను ఈ అగ్నిలో దూకి నేను కూడా చనిపోతాను అని అనుకుంటూ మళ్ళీ ఒక క్షణం ఆలోచన చేసినాడు. మరియు నిట్లని ఎంచ మారుతి తనలోన ఏ తల్లి దీవెన ఇంతవరకు విశ్వానరుడు నాదు వాలరోమమునైన కల్పకుండెడునట్లుగా నొనర్చే అట్టి సీతాదేవికి అగ్నిచేనొక బాధ కలుగునే నామది కలవరంబ ఇటు భయం పడజేసని మాయదనుదుల పురి నుండి కన తడవుండ బుద్ధికేమి కలత కలుగును. ఈ లంకగాల్చి తలంపు సఫలమాయను దేవి నిస్సంశయముగా ఏమి బాధల పొరయగ నెప్పటి వల్ల సుఖముగా నుండు నైనను తూతి వత్తు. ఒక్క క్షణం భయపడినాడు. మళ్ళీ వెంటనే తేరుకొని ఆలోచన చేసి ఒరే ఏ అమ్మ దీవెనతో నా వాళ్ళ రోమం కూడా తోకలో ఒక చిన్న వెంట్రుక కూడా కాలలేదు, శరీరం అంతా చల్లగా అయింది నాకు ఆమె దీవెన చేత. అట్లాంటి ఆమె అగ్నిలో ఇదే ఆమెకు అగ్నిబాధ వస్తుందని ఎంత తెలివి లేకుండా ఆలోచన చేసినాను నేను. ఆమె ఏమీ కాదు, ఆమె క్షేమంగా ఉంటుంది, పోయి ఒకసారి ఆమెను చూసి వస్తాను అని అనుకున్నాడు.
అని నిశ్చయించుకొని ఎనరస్తుండు ఏగి మండువా వాలంబు నవనిధిని ముంచారిచ ఇనకులు శోకాగ్నినార్తునిట్లనినన్ ఎప్పుడు దైత్యబాధలను నీ విపదంబుది చిక్కియున్న మాకిప్పటికీ తెప్పవై ఏర్పడి వచ్చిత యుద్ధరింప మాయప్ప చిరాయురున్నతులు నయ్యడు నీకని వేల్పులెల్లతార పవమానసోను నాదట దీవెనలిచ్చిరయ్యడన్ అని ఇంక పోయి ఆ సముద్రంలో తోకను ఆర్పేసుకొని అప్పుడు ఆకాశంలో నుంచి దేవతలంతా దీవించినారు ఆయన్ను. ఈ రాక్షసుల బాధతో మేమందరం ఇన్నాళ్ళు బాధపడతా ఉంటే ఇన్నాళ్ళకు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినావు నాయన, నువ్వు నీకు చిరాయురున్నతలు కలుగుగాక అని చెప్పి దేవతలంతా దీవెనలు ఇచ్చినారు. సురళనందర గెలిచి సుతకొని తాక్షిండు దాస్యంబు నడబాప తల్లి కడకు మునుదనదించనయనుమున అంజనాతనయుండు ధనుజుల తర్పమడచి జయముగై కొని వచ్చి జనక జపుడగని మృక్కి నిలితుటైను సమ్మోదమునను అతని దీవించి అనురాగము పొంగ బలిబలి తనయని సరియొకండు గలడే ఈ దుష్ట రాక్షసగణము త్రుంచి సెటులకెల్లను తగినట్టి శాంతిగాగ కాల్చితి విలంక నాయన కనుల పండు వయ్యనని సీత పలుకంగ నాతననియే. ఆ విధంగా దేవతలందరినీ గెలిచి గరుత్మంతుడు ఏ విధంగా అయితే అమృతం తీసుకొని తల్లి దగ్గరికి పోయినాడో ఆ విధంగా ఈ రాక్షసులందరినీ నాశనం చేసే స్వామి అమ్మ దగ్గరికి వచ్చి చేరినాడు. సీతమ్మ దగ్గరికి వచ్చి నిలబడితే అప్పుడు అమ్మ, నాయన చాలా సంతోషమైంది, ఈ దుర్మార్గులందరికీ తగిన బుద్ధి చెప్పినావు నువ్వు అని చెప్పి ఆయనతో అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, హరిహరి మిమ్మున ధనుజుడన్న దురుక్తికి నిన్నవా అని మీ చరణ సమీపమునందున జాతరదున్నను బోలె త్రోచి పేరురమును చించి మీరు గన రురులకును పొలిసేయనించి నే మరల తదీయ కార్యమును మానితి రాఘవునగ్నులేమి చేయన్ జగతి బడి ఉన్న రావణు శవము మీకు చూపకున్నను పోదు నీ సుతుని కోపము ఇది కొన్ని దినంబుల కొదవగా అని మరచి తొక్కటి ఓ జగన్మాత వినుము అంటే, అమ్మ నిన్న వాడు వచ్చి ఆ దుర్మార్గుడు వచ్చి మీతో మాట్లాడిన మాటలకు నేను అప్పుడే వాని మీద దూకి వాని గుండె చించి రక్తం తాగి ఆ దేవతలకంతా వాని రక్తాన్ని పొలి చేస్తామని అనుకున్నాను. కానీ నాకు ఏమంటే శ్రీరాముని ఆజ్ఞ లేక ఈ విధంగా ఆగిపోవాల్సి వచ్చింది తల్లి. అది కూడా కొంతకాలానికి జరుగుతుంది. ఎప్పుడు రాక్షసుని ఈ రావణాసురుని శవాన్ని భూమిపై పడి ఉండే రావణాసురుని శవాన్ని మీకు చూపకుంటే నా మనసు శాంతించదు తల్లి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రకృతమితుడ మిమ్ము బాధించునా దైత్యబామలేరి వారి బట్టి ఇప్పుడే కుటిలమతుల నెల్ల గృద్దుకొక్కొక్క దాని కూతున పుడము కూతురనియే అన్న నిన్ను దూచి ఎడలి వారి ఏడని చెట డాగినారో ఏమో చూడు మనగా 4 దశలన అతడు నారయ దూరమందు వారు తోచిరిట్లు కొందరు తద్వనంబునను కూలిన చెట్ల మొదల్ల దాటునన్ కొందరు యుద్ధరంగమున కూలిన దైత్య శవాళి మాటునన్ కొందరు తత్ప్రదేశమున కూలిన గోడల వెనుకపాటునన్ సందడి చేయగేదిగి చావిక తప్పతటంతు నించుతున్ నక్కి నక్కి తలలు నిక్కించి మరి వంచి తన్ను గనుచు దైత్యతనులప్పుడు పులినిగాంచి నేలపొరియలడాగిన జంబుకముల పోల సతులగాంచి అందరు నిటురండు అటునిటు నెటకేని పోవదనుగ మిమ్ము పోవనీయ కొంత ఇప్పుడు మిమ్ము గూర్చి విచారింపవలసి ఉన్నదంతు వైదుండు. అమ్మా, ఇంతవరకు మిమ్మల్ని బాధిస్తూ ఉన్న రాక్షస స్త్రీలందరూ ఏరి ఇట్లా పిలిచి వాళ్ళకు కొంచెం శిక్ష వేయాలా అని చెప్పి చూపి అమ్మ ఎక్కడున్నారో అని అడిగితే చూడు నాయన ఎక్కడో ఉన్నారు అట్లా అని చెప్తే అట్లా చూస్తే కొంతమంది ఆ చనిపోయిన రాక్షసుల శవాల చాటును దాచుకొని కొందరు, ఆ పడిపోయిన గోడల చాటును దాచుకొని కొందరు, అట్లా అందరూ అక్కడక్కడ దాచుకొని తలలు నిక్కిస్తూ చూస్తే ఇంకా చావు తప్పదురా అని అనుకుంటూ భయపడతా అక్కడ ఉంటే అప్పుడు స్వామి వాళ్ళను రాండి, అందరు ఇక్కడికి రాండి, మీతో కొంచెం మాట్లాడాల్సింది రాండి అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. పడుచుక గుంపును తొలగి పారగనీయక చుట్టూ యోధనం బెడుముగా కోటవలనెత్తుగా వాలము త్రిప్పి కన్బుమల్ ముడినిడి అగ్నిహోత్ర కణముల్ నయనంబుల దూక వాకిటన్ కడువడి దిక్కులన్ కలయగన్గును అంజని పుత్రు దూతుతున్ పరుగులెత్తిపోయి ప్రభునకు మనగతులు మరలు పెట్టుకొనక ముందు వెనక తొలగ దారి లేదే తుదముట్టెనాయు ఇంకలేమి గతులేంతులారా అమ్మ మన తప్పులన్నీ నవనజాత చెప్పేయుండు నా కపిసి మూచేతనింక మనలను చంపించు ఏమి చేయనకు నన్ను భీతిని వడకుతున్న ఈ అసరత్తులు. వాళ్ళని పోనీయకుండా చుట్టూ కోటగూడలాగా వాళ్ళని చుట్టేసినాడు. చుట్టేసి వాళ్ళని పోనీయకుండా వచ్చి నిలబడండి ముందు అని చెప్పినాడు. ఇంకా వాళ్ళు భయపడిపోయి ఈమె అన్ని విషయాలు చెప్పింటుంది ఆయనకు, ఇంకా ఈయన మనను గుద్దుకు దాన్ని చంపేస్తాడు అని అనుకుంటే ప్రాణాల మీద ఆశ వదిలి అందరూ వచ్చి నిలబడినారు. మెడబడిన పాము కరువక విడుచునే అని పొలసి దిండి వెలతుగలెల్లను గడగడబడుకుచు పదములు దొరబడుచున్నంగవత్తు తరి వాయుధుడున్ వారలందరను ఒకటన్ పారంగని త్రిజటనందు పరిగించి దయన్మీరగనామెను దేవికి చేరువగుట్టుండు మనతు చెప్పి కడువడిన్ తక్కిన రక్కసి మగువులనిక్కడి కరుదించి నాకు నితుల నిలుడు మీ నిక్కిపడుటలు ఉడగించుతూ క్రక్కించద పొగరునొక్క గడియ నేనుచున్. అందరినీ అట్లా చూసి ఆ త్రిజటన్ మాత్రం పక్కన సాధారణంగా కూర్చోమని చెప్పి సీతమ్మ పక్కన మిగతా అందరినీ రాండి ఇక్కడ మీ కథ చూస్తాను రాండి ఇక్కడ అని చెప్పేసి
చెప్పగరాని దుఃఖమున శ్రీరఘవర్యుని దేవియుండ మీరప్పటికీ జగజ్జనని నాడిన నోరవచింపరానియా తప్పుడు శుద్ధులన్నిటినీ తప్పగనే వినియున్నవాడ మీకిప్పుడు తత్తదర్హ ఫలమిచ్చుటకే నరదించి తింతగన్. మీరు మాట్లాడిన మాటలు కన్నిటికి తగిన ఫలితం ఇవ్వడానికే నేను వచ్చినాను. అమ్మతో మీరేం మాట్లాడారో అని విన్నాను నేను. వచ్చి నిలుడి నా ఎదుటైనగా వారు ముకుళహస్తులకు మోరలెత్తి దద్దరిలుచునట్ట పెద్ద పెట్టున అందరేడ్చు తప్పుడు వచ్చి ఎదుట నిలువ. కురుత వెంట్రుకలను గొప్ప శిరంబులు పాకినోళ్లు వేలబడిన ఎట్లి గురుకు చంబులు పెద్ద కోరదవుడలు గల పడతిగముల దూతి పవనస్థుడు కనుగొనుల నగ్నులు గగ ఘనరౌద్రాకారుడగుతూ గర్జించుతూ దక్షిణ బాహు ఎత్తి ధరణి జగని సెలవా తల్లి వీరి కడచేదునాన్. అందరూ వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఎదురుగా నిలబడినారు. స్వామి కుడి చేయి ఎత్తి ఏమ్మా చెప్పమ్మా, నువ్వు అనుగ్రహం వీళ్ళందరినీ చంపేస్తాను అని చెప్పి చేయి ఎత్తినాడు. ఎత్తుతూనే ఆతని అగ్రహమున కడలి దైత్యాంగనలబ్బయనుచు మిగుల బెబ్బరిలుచు నిట్ట నిలువుగా అగ నేలకొనరగిరి భ్రమసి కీలులూడు ప్రతిమలట్లు మోమున పిన్న నవ్వులయ భూమిజ పావనిగాంచి పుత్రని భీమ మహోద్దతింగనగా బెబ్బులి ముందటి లెల్లబోలని బామినులు అడ్డదిడ్డముగా ప్రాణము గొల్పడినట్లు పడ్డవారేమిక వీరితో మనకు ఎవరి కర్మము వారి కుండెడన్ అడ్డమాగ్న లేక ఎదలించు వారలిందెవరు లేక ఉండనింతవరకు నిట్లు పలికిరైననిక తెలివి ఉండదే. ఇప్పుడు జరుగు పనులే ఇంకా కావే. ఇంకా అందరూ పడిపోయినారు. కీళ్ళు మధ్యలో స్క్రూలు తీసేస్తే పడిపోయిన బొమ్మల్లాగా అందరూ సాష్టాంగ పడిపోయి స్వామి ఎదురుగా పడిపోయినారు భయంతో. అప్పుడు చూసి సీతమ్మ చిన్నగా నవ్వి స్వామితో అంటా ఉంది, నాయన వీళ్ళతో ఎందుకు వదిలే, నిన్ను నీ రూపం చూస్తేనే వీళ్ళు పులి ముందర లేళ్ల మాదిరి పడిపోయినారు, వాళ్ళతో మనకేం వాళ్ళ కర్మ వాళ్ళకు ఉంటుందిలే, వదిలేసే వాళ్ళను, ఎవరికి అడ్డం ఆజ్ఞ లేకుండా ఈ విధంగా చేసినారు, ఇంక మీరన్నా భయంగా ఉండరా అని చెప్పి చూతం ఇంకా కొన్ని దినములు నీ తరుణుల చర్యలు ఈ లోపున నీ ఏతెంతువు కదా ఇతడికి ఆ తరుణమునందు నీకు నన్ని తెలిపెదన్ అని పలుకుతుండనందలి తనజాంగనలపుడు లేచి తడబాటుగా కట్టిన వస్త్రములను పైటలను అనువుగా సవరించుకొనుతున్న అంజలీతులై అమ్మా మీ కుమరునికిప్పుడు ఎమ్మయినే కోపముడు పొమిక మీ పదపద్మములయానగ విను సీతమ్మ దైవముగా నిన్ను తలుపము తలతు మనిషమున్ తల్లి గనుండు తన చేయి మీదికెత్తినప్పుడే అసూలెగిరిపోయే మరల నవియు వచ్చి మా తనువులలోన తేలినవియలేవో చెప్పలేము అని ప్రార్థించిన జనకజ కనికరమున పవనస్థితిని గని తనయా నీ గణబాహు విక్రమమును కనుగొని ఎడలుచు కలవరమున కొందడి వీరిన్ సంప పాపమవును తాలు ప్రాయశ్చిత్తమైనది ఇంక వీరికందరకును ఆయన కోపముడికి హనుమంతుడప్పుడు చేయించి రక్షసీతతిగని పిడికిటిపై తజ్జన వేల్పడదు కలకు చూపి యూపి ప్రాణములపై కడునాశయున్న కనుడి పుడమిక మరజోరికి ఇంక పువ్వక మనుడి అనిన వారలందరప్పుడు అవనిపైన దాగి ఆ హనుమ పాదములను శిరములా అనుగుణగబడుచు గొబ్బునను లేచి చేతులెత్తి మ్రొక్కి మాకు బుద్ధి వచ్చిన మహాత్మా ప్రాణమున్న సీతధరు పోదుమే కనులు మూసిన మీరూపెగానుపించి స్వప్నమున కేసరిని కన్న సామజంబులట్ల భయమందుతున్న ఆరమయ్య మిమ్ము మమ్ము ప్రోవు మన వారి కరుణించి పుచ్చియప్పుడు. అమ్మ చెప్పింది, ఇంకా పోనీలే వదిలేసేనా, ఎందుకు ఊరికే భయంతోనే నిన్ను చూస్తేనే భయంతోనే వాళ్ళు సగం చచ్చిపోయినారు, ఇంకా వాళ్ళని ఎందుకు వాళ్ళ జోలికి ఏమొద్దులే, వాళ్ళకి కర్మ వాళ్ళు అనుభవిస్తారులే అని చెప్పేసి అమ్మ చెప్తూనే అప్పుడు వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఈసారికి ఆయనకు కరుణ మా మీద కలిగేటట్టు చేయి తల్లి, నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇంకా మీద నేను దేవతలతో సమానంగా చూసుకుంటాను తల్లి, నేను నీ జోలికి రాము అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు స్వామి వాళ్ళను బెదిరిస్తూ చెప్పినాడు, ఇంకా మేట ఎప్పుడైనా సరే అమ్మను ఆమె ఏం చెప్తే అట్లా వినాలా, మీరు వేరే ఏమైనా మాటలు మాట్లాడినారంటే మీ గతి ముందు ఉంటుంది అని చెప్పి వాళ్ళను బెదిరించినాడు. అప్పుడు వాళ్ళ స్వామి కళ్ళు మూసుకుంటే కూడా మీ రూపమే కనపడతా ఉంది మాకు, స్వప్నంలో సింహ స్వప్నం అంటారు, సింహానికి సింహం కళ్ళలో కనపడిందంటే ఏనుగు స్వప్నంలో కనపడినా కూడా చనిపోతుందంట, అంత భయం ఉంది మాకు, నిన్ను తలుచుకుంటేనే మాకు ప్రాణాలు పోతున్నాయి, ఇంకెప్పుడు బుద్ధి ఉంటే సీతమ్మ జోలికి రాము తండ్రి అని చెప్పి వాళ్ళు మొక్కుతూ ఉన్నారనమాట. సరే పోండి అని చెప్పేసి స్వామి వాళ్ళని వదిలిపెట్టేసినాడు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ విధంగా ఇంతవరకు మనం స్వామి లంకా దహనం చేయడం చెప్పుకున్నాము. తర్వాత లంక నుంచి ప్రయాణమై మైనాకుడి దగ్గరికి పోయి ఆ తర్వాత జాంబవదాది వాళ్ళందరినీ అంగదుడు వీళ్ళందరినీ కలుసుకునేది వచ్చే వారం చెప్పుకుందాము. ద్వితీయ శ్వాసము ఇంకా ఒక వారంలో అయిపోతుంది. జై శ్రీరామ్. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్.